85 ప్లస్ ఎవరికి వస్తాయమ్మా? అప్రాక్సిమేట్లీగా అర్థమవుతుంది కదా మనకు. ఒక ఎగ్జామ్ రాస్తానే బయటకు వచ్చిన తర్వాత రావాల్సిన స్కోర్ కన్నా మన మనసు ఏం చెప్తుంది అంటే ఇంకొద్దిగా ఎక్కువే చెప్తుంది. నేనేమంటున్నానంటే ఆ ఎక్కువ చెప్పే స్కోరే ఎంత ఉండొచ్చు సుమారుగా? ఏమ్మా కష్టంగా ఉంది? ఏం లేదు కదా. అబ్జర్వ్ చేస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అన్నాడు. దాంట్లో మీకు 8వ తరగతిలో ఉన్నటువంటి నక్షత్రాలు మరియు సౌర కుటుంబం అనేటువంటి లెసన్ నుంచి ఓవరాల్ కాన్సెప్ట్ పైన అడిగినటువంటి ప్రశ్న అది. సో బేసిక్ బిట్ అది, అంతకుమించి మనం ఏమి అక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మొదటగా బాహ్య గ్రహం అంటే ఏంటి, లేదా బాహ్య గ్రహాలు అని వేటిని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ అంతర్గ్రహాలు ఏవి. నెక్స్ట్ అదే విధంగా నక్షత్ర రాశులు అంటే ఏంటి. ఆ తర్వాత ఇంకేంటమ్మా కృత్రిమ ఉపగ్రహాలు, వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అని అంటూ ఉన్నాం. అక్కడ ఒకసారి చూస్తే మొదటగా బాహ్య గ్రహాలు అని ఇవ్వడం జరిగింది. ఓకేనమ్మా. సో బాహ్య గ్రహాలు అని మనం వేటిని పిలుస్తామంటే వేటిని పిలుస్తామమ్మా? సో ఈ నక్షత్రాలు మరియు సౌర కుటుంబం అనబడేటువంటి ఆ లెసన్ లో కేంద్ర స్థానంలో ఎవరుంటారంటే సూర్యుడు ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత వరుసగా ఎవరెవరు ఉంటారమ్మా? బుధుడు, శుక్రుడు, భూమి, ఎర్త్ అని అంటున్నాం. ఆ తర్వాత అంగారకుడు, ఆ తర్వాత ఎవరుంటారమ్మా? ఎస్ బృహస్పతి. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఎస్ బుధుడు, అదేవిధంగా శుక్రుడు, నెక్స్ట్ వన్ భూమి, ఆ తర్వాత అంగారకుడు, ఆ తర్వాత బృహస్పతి, నెక్స్ట్ వన్ శని, నెక్స్ట్ వన్ యురేనస్, లాస్ట్ వన్ ఏముంటుందమ్మా? ఎస్ నెప్ట్యూన్ అనేది ఉంటుంది. సో ఈ సందర్భాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అమ్మా కలర్ మీకు కనిపిస్తుందా? కనిపించట్లేదా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి మొదటి 4 గ్రహాలను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఎస్ అంతర్గ్రహాలు. అంతర్గ్రహాలు, ఇంటర్నల్ ప్లానెట్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఆ తర్వాత ఉన్నటువంటి చివరిగా అనగా సూర్యునికి దూరంగా ఉన్నటువంటి 4 గ్రహాలను మనం ఏమంటామంటే ఎస్ బాహ్య గ్రహాలు. బాహ్య గ్రహాలు, ఎక్స్టర్నల్ ప్లానెట్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. లేదా దీన్నే మనం ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇది అంగారకుడు తిరిగేటువంటి గ్రహ కక్ష. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరిగేటువంటి కక్ష. ఈ అంగారక గ్రహ కక్షకు బయట వైపు ఉన్నటువంటి గ్రహాలను ఏమంటామంటే బాహ్య గ్రహాలు అని, ఈ అంగారక గ్రహ కక్షకు లోపల ఉన్నటువంటి గ్రహాలను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే అంతర్గ్రహాలు అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ అక్కడే ఇంకొక చిన్న కాన్సెప్ట్ కూడా ఉంది. అదేమిటి అంటే నక్షత్ర రాశులు అనేది మీకు తాడి ఇవ్వబడినటువంటి ఒకటి. సో ఫస్ట్ వన్ బాహ్య గ్రహము, రెండవది అంతర్గ్రహము, మూడవది నక్షత్ర రాశులు అని. అసలు నక్షత్ర రాశులు అని మనం ఎవరిని పిలుస్తామంటే గుర్తించగలిగిన ఆకారంతో ఉన్నటువంటి నక్షత్రాల గుంపునే కాన్స్టలేషన్స్, నక్షత్ర రాశులు అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో నక్షత్ర రాశులు అంటే ఏం లేదు, సింపుల్ గా మనం ఏం చెప్పుకుంటామంటే నక్షత్రాల గుంపులనే, నక్షత్రాల గుంపునే మనం నక్షత్ర రాశులు అంటాం. ఆ నక్షత్రాల గుంపు అనేది ఏ విధంగా ఉంటుందంటే కాలబడి దాని యొక్క ఆకారం మనం గుర్తించే విధంగా ఉంటుంది. సో ఒక నిర్దిష్టమైన నక్షత్ర రాశులు అనేటివి కొన్ని ఉంటాయి. అవేంటంటే సప్తర్షి లేదా గ్రేట్ బేర్, ఓకేనమ్మా. సో ఇంకా లియోనట్ అని, తర్వాత వేటగాడు రాశి అని, ఒరియన్ అని, సిరియన్ అని, ఓకేనమ్మా. ఇలాంటి మనకు కొన్ని నక్షత్ర రాశులు అనేటివి ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కృత్రిమ ఉపగ్రహాలు అనేది ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఓకేనమ్మా. మీరు నా ముఖాన్ని మాత్రమే కాదు చూడాల్సింది, క్వశ్చన్ పేపర్లో కూడా కింద ఏంటది దానికి సంబంధించినది అనేది చూడాలి. సో అంటే 151 నుంచి మన ఫిజిక్స్ స్టాండర్డ్స్ అంటాం. ఈ ఉపగ్రహాలు అనేటివి మనకు ప్రధానంగా 2 రకాలుగా ఉండటం జరుగుతుంది. ఆ 2 రకాలు ఏంటివి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, అన్న వేరేది మార్కర్ లేదా? మార్కర్ బోల్డ్గా రాసి తీసుకోండి. ఇక్కడ ఉంటే ఈ యొక్క ఏకైక సహజ ఉపగ్రహం ఎవరు అంటే మీకు అందరికీ తెలుసు, చంద్రుడు, మూన్ అని అంటారు. అయితే కృత్రిమ ఉపగ్రహాలు, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, మానవుడు తన యొక్క అవసరాల కొరకు పైకి రాకెట్ల సహాయంతో పైకి పంపే వాటిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే
కృత్రిమ ఉపగ్రహాలు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఓకేనమ్మా. సో మానవుడు తన అవసరాల కొరకు, అది ఏ అవసరమైనా కానివ్వండి, కమ్యూనికేషన్, దట్ మీన్స్ సమాచార ప్రసారము. మన మొబైల్ ఫోన్ పనిచేస్తూ ఉంది. మన మొబైల్ ఫోన్ పనిచేస్తూ ఉంది అంటే కారణం ఏంటంటే పైన మన చుట్టూ ఒక శాటిలైట్ తిరుగుతూ ఉంది. ఆ శాటిలైట్ ద్వారానే మనకు మొబైల్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా రేడియో ప్రసారం కావడం, అదేవిధంగా టీవీ ప్రసారాలు. సో మొబైల్ కమ్యూనికేషన్ కావచ్చు, రేడియో ప్రసారం కావచ్చు, టీవీ ప్రసారాలు కావచ్చు. అదేవిధంగా మీరు యూజ్ చేసినటువంటి జీపీఎస్ ఏదైతే ఉందో, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, సో జీపీఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ జీపీఎస్ ను కూడా అందించేది ఎవరంటే శాటిలైటే. ఓకేనా. అదేవిధంగా రిమోట్ సెన్సింగ్ అంటూ ఉంటారు. రిమోట్ సెన్సింగ్ అంటే మీరు ఎప్పుడైనా గూగుల్ ఎర్త్ యాప్ చూసారమ్మా? గూగుల్ ఎర్త్ యాప్ ఓపెన్ చేస్తే మొత్తం ఈ రోడ్ ఎలా ఉంది, ఈ బిల్డింగ్ ఎలా ఉంది, పైన చెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇది మొత్తం వచ్చేస్తుంది. 10 years బ్యాక్ నుంచి 10 years లో ఏ విధంగా ఉండేది ఇక్కడ ల్యాండ్, 10 years ఆఫ్టర్ ఇప్పుడు ఎలా ఉంది, ఏ చెట్టు ఎక్కడ ఉంది, ఆఖరికి మీ ఇల్లు కూడా కనిపిస్తుంది దాంట్లో. ఓకేనమ్మా. దాన్ని ఏమంటామంటే రిమోట్ సెన్సింగ్ అంటారు. అంటే మానవుడు తన యొక్క అవసరాల కొరకు, అవి ఏ అవసరాలైనా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ సమాచార ప్రసారం కావచ్చు, సమాచారానికి కావచ్చు. అదేవిధంగా రిమోట్ సెన్సింగ్. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ వన్ నేనేమంటానంటే జిపిఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సో ఈ అవసరాల కొరకు మానవుడు రాకెట్ల సహాయంతో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ చదువుతారమ్మా? పేపర్ చదువుతారా? ఏ పేపరు, ఏమేమి వంటకాలు తయారయ్యాయి, ఏ వంటకాలను ఎలా తయారు చేయాలి, ఇలాంటివి అక్క అమ్మా ఎడిటోరియల్ కాలం చదువుతారు. నిన్నటి పేపర్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఒకసారి చూస్తే పిఎస్ఎల్వి C-62 అనేటువంటి వన్ ఆఫ్ ద రాకెట్ ఇది ఫెయిల్యూర్ అయిందా, సక్సెస్ అయిందేమా? ఫెయిల్యూర్ అయింది. సో రాకెట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఓకేనమ్మా. సో ఇది రాకెట్. ఇక్కడ ఏముంటుందంటే శాటిలైట్ అనేది ఉంటుంది. ఇది మొత్తం కూడా రాకెట్ అంటున్నా. సో ఇది మొత్తం రాకెట్ అంటున్నాం. ఇది ఫస్ట్ ఇంజన్, ఇది సెకండ్ ఇంజన్, ఇది థర్డ్ ఇంజన్. ఆ తర్వాత ఇక్కడ నుంచి నిప్పు రవ్వలు అనేసి ఎగిరి పడటం జరుగుతుంది. న్యూటన్ థర్డ్ లా ప్రకారం ఈ రాకెట్ అనేది పైకి ప్రయాణిస్తుంది. అంటే ఇక్కడ నేనేమంటానంటే ఇవి శాటిలైట్స్, ఇవి మానవుడు వాటి యొక్క అవసరాల కొరకు రాకెట్ల సహాయంతో పైకి పంపిస్తాడు. వాస్తవానికి ఈ ఉపగ్రహానికి, శాటిలైట్ కు పైకి వెళ్ళేటువంటి శక్తి ఉండదు. సో ఆ పైకి వెళ్ళేటువంటి శక్తి అనేది ఈ ఉపగ్రహానికి ఉండదు. కాబట్టి ఈ ఉపగ్రహాలను మానవుడు రాకెట్ల సహాయంతో పైకి ప్రయోగించడం జరుగుతుంది. అయితే ఈ పిఎస్ఎల్వి C-62 అనేటువంటి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది పూర్తిగా ఫెయిల్యూర్ కావడం జరిగింది అని అంటారు. సో మానవుడు తన యొక్క అవసరాల కొరకు రాకెట్ల సహాయంతో పైకి పంపే వాటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. తన యొక్క అవసరాలు ఏంటంటే సమాచార ప్రసారం కావచ్చు, రిమోట్ సెన్సింగ్ కావచ్చు, అదేవిధంగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కావచ్చు. సో ఈ కారణాల వల్ల పైకి పంపిస్తూ ఉంటాడు. ఓకేనమ్మా. అయితే మన భారతదేశం యొక్క మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏంటంటే ఆర్యభట్ట అని అంటున్నారు. అక్కడ మీకు ఇవ్వబడినటువంటి క్వశ్చన్ నెంబర్ 151 ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో బాహ్యగ్రహం ఏమవుతుందమ్మా? సో బాహ్యగ్రహం అనేది బృహస్పతి అవుతుంది. అంతర్గ్రహం అంగారకుడు కావడం జరుగుతుంది. నక్షత్ర రాశులు లియో మేజర్. నెక్స్ట్ కృత్రిమ ఉపగ్రహం ఏమిటి అంటే అక్కడ చంద్రుడు కూడా ఉంది. చంద్రుడు కృత్రిమ ఉపగ్రహం కాదు, అది ఒక సహజ ఉపగ్రహము. అక్కడ ఇన్సాట్. సో ఈ కృత్రిమ ఉపగ్రహాలు అనేవి చాలా రకాలుగా ఉన్నాయి. నేనేమంటానంటే ఇన్సాట్ అని, ఎడిసాట్ అని, కల్పన 1 అని, కల్పన 2. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, క్రింది వాణిలో ధ్వని గురించి సరికాని అంశం ఏమిటి అని అంటున్నాడు. సరికానటువంటి అంశం అంటే 3 రైట్లు ఉంటాయి, ఒకటి తప్పుగా ఉండటం జరుగుతుంది అని అంటున్నా. ధ్వని అణుధైర్య తరంగము అని అంటున్నా. ధ్వని అనేది ఒక అణుధైర్య తరంగం. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ధ్వని అనేది అణుధైర్య తరంగమా లేక తిరేక తరంగమా? అణుధైర్య తరంగం, నో డౌటా? ఎస్, వెరీ గుడ్. సో ఇక్కడ నేనేమంటానంటే ఈ ధ్వని అనేది ప్రధానంగా 2 తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది.
ఒకటి ఏమిటి అంటే ఎస్ అనుధైర్య తరంగాలు. ఏంటమ్మా? అనుధైర్య తరంగాలు. అనుధైర్య తరంగాలు. నెక్స్ట్ రెండవది ఏమిటి అంటే సెకండ్ వన్ నేనేమంటానంటే ఎస్ తిర్యక్క తరంగాలు. ట్రాన్స్వర్స్ వేవ్స్. తిర్యక్క తరంగాలు అని అంటున్నాం. సో ఈ అనుధైర్య తరంగాలు అనేటివి ఎలా ప్రయాణిస్తాయి? అనుధైర్య తరంగాలు అనేటివి ఎలా ప్రయాణిస్తాయి అంటే సో గాలిలోని కణాలు ధ్వని తరంగ ప్రయాణ దిశకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నా నుండి వెలువడేటువంటి ధ్వని తరంగం అనేది ఈ విధంగా ఒక మాధ్యమం గుండా, ఒక గాలి అనేటువంటి ఒక యానకం గుండా ఈ విధంగా ప్రయాణిస్తుంది. అంటే ధ్వని తరంగం యొక్క ప్రయాణ దిశ కూర్చోము. ధ్వని తరంగం యొక్క ప్రయాణ దిశ ఎలా ఉంది అంటే ఇలా ఉంది, ఈ మార్గంలో ప్రయాణిస్తుంది. సో ఈ ధ్వని తరంగం ఇలా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఈ గాలిలో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో, గాలి అనేది అనేక వాయువుల మిశ్రమం. గాలిలో అనేక రకాలైన కణాలు ఉంటాయి. ఆ కణాలు అనేటివి ధ్వని తరంగ ప్రయాణ దిశకు, ధ్వని తరంగం ఏ దిశలో ప్రయాణిస్తుందో ఆ దిశకు ముందుకు వెనుకకు ముందుకు వెనుకకు ముందుకు వెనుకకు కదులుతూ ఉంటే అలాంటి తరంగాన్ని మనం ఏమంటామంటే ఎస్ అనుధైర్య తరంగము అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. మీ టెక్స్ట్ బుక్ లో ఎలాంటి డయాగ్రామ్ అనేది ఉంటుంది అంటే ఇలా ఇలా ఉండి, సో ఇలా ఇలా ఉంటుంది, ఆ తర్వాత ఇలా కూడా ఉంటుంది, ఆ తర్వాత ఇలా గాలిలోని కణాలు ముందుకు వెనుకకు. సో కణాల సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం ఏమంటాం? కణాల సాంద్రత ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాన్ని సంపీడనము అని, కణాల సాంద్రత తక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే ఎస్ విరళీకరణము. విరళీకరణం అంట. అయితే గాలిలో ధ్వని అనేది ఎల్లప్పుడూ కూడా అనుధైర్య తరంగాల రూపంలో ప్రయాణిస్తూ ఉంటుంది. ధ్వని అనేది గాలిలో ఎల్లప్పుడూ కూడా ఎస్ వాయువులలో లేదా గాలిలో ధ్వని అనేది ఎల్లప్పుడూ కూడా అనుధైర్య తరంగాల రూపంలో ప్రయాణిస్తూ ఉంటుంది అని నేను అంటాను. ఓకే, క్లియర్. నెక్స్ట్ తిర్యక్క తరంగాల విషయానికి వచ్చినట్లయితే తిర్యక్క తరంగము అంటే ఏం లేదమ్మా, సో గాలిలోని కణాలు లేదా యానకంలోని కణాలు, యానకంలో ఉన్నటువంటి కణాలు ధ్వని తరంగ ప్రయాణ దిశకు ఏంటిది? ధ్వని తరంగం ఈ డైరెక్షన్ లో ప్రయాణిస్తుంది, ఈ డైరెక్షన్ లో ప్రయాణిస్తుంది. సో యానకంలోని కణాలు ధ్వని తరంగ ప్రయాణ దిశకు లంబంగా అంటే పైకి కిందికి ఇలా ప్రయాణిస్తూ ఉంటే అటువంటి తరంగాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే ఎస్ తిర్యక్క తరంగము అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఈ తిర్యక్క తరంగంలో ఇక్కడ అత్యధిక శక్తి కలిగి ఉన్నటువంటి బిందువులు ఏమంటామంటే మనము ఏమంటామా? అత్యధిక శక్తి కలిగిన బిందువులు మనము శృంగము అని, అతి తక్కువ శక్తిని కలిగి ఉన్నటువంటి బిందువులు మనం ఏమంటామంటే ఎస్ ద్రోణి అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఓకే, క్లియర్. సో నేనేమంటానంటే చూడండి, ఇక్కడ ధ్వని తరంగం ఈ డైరెక్షన్ లో ప్రయాణిస్తుంది, ఇక్కడ కూడా ధ్వని తరంగము ఈ డైరెక్షన్ లో ప్రయాణిస్తుంది. అయితే ఇక్కడ కణాలు అనుధైర్య తరంగంలోని కణాలు ధ్వని తరంగం ఈ డైరెక్షన్ లో ప్రయాణిస్తూ ఉంటే ఇందులోని కణాలు ఇలా ధ్వని తరంగ ప్రయాణ దిశకు సమాంతరంగా కంపిస్తే, సమాంతరంగా కంపనాలు చేస్తే అనుధైర్య తరంగం, సమాంతరంగా కాకుండా ధ్వని తరంగ ప్రయాణ దిశకు లంబంగా కంపిస్తూ ఉంటే అటువంటి తరంగాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామయ్యా అంటే ఎస్ తిర్యక్క తరంగము అనేటువంటి పేరుతో పిలుస్తాం. అయితే వాయువులలో లేదా గాలిలో ధ్వని అనేది ఎల్లప్పుడూ కూడా అనుధైర్య తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. మీరు చదివే ఉంటారు. నెక్స్ట్ వన్, ఇక్కడ నేనేమంటానంటే ఈ ధ్వని అనేది ద్రవ పదార్థాలలోను మరియు ఘన పదార్థాలలోను ధ్వని అనేది ఎల్లప్పుడూ కూడా తిర్యక్క తరంగాల రూపంలో ప్రయాణిస్తుందండి. ఓకే, క్లియర్. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ధ్వని తరంగం అనుధైర్య తరంగమా అంటే అవును సార్ అనుధైర్య తరంగమే, లేదా ధ్వని తరంగం అనుధైర్య తరంగమా తిర్యక్క తరంగమా అనుధైర్య తరంగమే ఎలా అవుతుందండి? మీరు ఏ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని చెప్తారా మాట? గాలిలో అంటే మీరు ఆ మాట చెప్పాలి. సో నేనేమంటానంటే ధ్వని అనేది అనుధైర్య తరంగంతో పాటు తిర్యక్క తరంగం కూడా గాలిలో అయితే అనుధైర్య తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. అదేవిధంగా ద్రవ పదార్థాలలోను ఘన పదార్థాలలోను ఈ ధ్వని అనేది ఎస్ తిర్యక్క తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. సో ఇక్కడ మీరు ఒకసారి ఆప్షన్ గమనించినట్లయితే ధ్వని సెకండ్ ఆప్షన్ చూడండి, ధ్వని శూన్యంలో ప్రయాణిస్తుంది. ఇది బేసిక్ నాలెడ్జ్ పెట్టేది. ఓకేనమ్మా. సో ధ్వని అనేది శూన్యంలో ఏ మాత్రం కూడా ప్రయాణించలేదు. ధ్వని ప్రయాణానికి యానకం అవసరం. ధ్వని ప్రయాణించాలంటే యానకం ఉండాలి. యానకం ఉన్నప్పుడు మాత్రమే ఈ ధ్వని అనేది ప్రయాణిస్తుంది. ఎటువంటి యానకం లేని ఆ శూన్య ప్రదేశంలో ధ్వని అనేది ఎంత మాత్రం కూడా ప్రయాణించలేదు, మన చెవిని చేరలేదు.
అందుకే నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఈ భూమి యొక్క ఉపరితలం పైన లేదా భూ వాతావరణంలో యానకం ఉంది కాబట్టి నేను ఇక్కడ మాట్లాడినప్పుడు ఈ ముఖ్యంగా నిశ్వాస క్రియలో బయటికి గాలిని వదిలేటువంటి ఆ క్రియలో ఈ స్వరపేటికలో ఉన్నటువంటి 2 స్వరతంతువులు కంపనాలకు గురవుతాయి. సో కంపించే వస్తువుల నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. వైబ్రేటింగ్ బాడీస్ దే ప్రొడ్యూస్ సౌండ్ అని మీరు చదివే ఉంటారు. సో కంపనాల నుండి వస్తువులు కంపించినప్పుడు ధ్వని అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి ధ్వని అనేది ఈ విధంగా యానకం గుండా ప్రయాణిస్తుంది. యానకం ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణిస్తుంది. యానకం గుండా ప్రయాణించి మీ చెవిలో ఉన్నటువంటి కర్ణబేరిని తాకి దానిని కూడా కంపనాలకు గురి చేస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే కంపించే వస్తువుల నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. మరి ధ్వని అనేది వస్తువులను కంపించే వస్తువుల నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది మరియు ధ్వని అనేది వస్తువులను కంపింపజేస్తుంది అని మీకు తెలిసి ఉండాలి. సో ధ్వని ప్రయాణానికి యానకం అనేది అవసరం. ఎటువంటి యానకం లేని శూన్య ప్రదేశంలో ధ్వని అనేది ఏ మాత్రం కూడా ప్రయాణించలేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, థర్డ్ ఆప్షన్ చూస్తే ధ్వని ఒక తిరియక తరంగం, రైటే కదా. సో ధ్వని అనేది ఘన పదార్థాలలోనూ మరియు ద్రవ పదార్థాలలోనూ తిరియక తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. ధ్వనికి మాధ్యమం అవసరం. మాధ్యమము దట్ మీన్స్ యానకం ఖచ్చితంగా కావాలి. సో ఈ క్రింది వారంలో ధ్వని గురించి సరికానిది ఏంటంటే ఆప్షన్ 2, ధ్వని శూన్యంలో ప్రయాణిస్తుంది. ఓకే, క్లియర్ అనేది సరికానటువంటి అంశం. ఓకేనమ్మా, ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ అమ్మా, సోనార్ దట్ మీన్స్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఈ సోనార్ అనేటువంటి పరికరం ఏ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ తెలియాలి. సో సోనార్ అనేటువంటి దాని గురించి ఒకసారి మనం మాట్లాడితే చూడండి. సో ఈ సోనార్ అనేటువంటి ఈ పరికరాన్ని ఓడలలో అమర్చడం జరుగుతుంది. సో ఇది సముద్రం యొక్క ఉపరితలం అని మనం భావిస్తే ఇది ఒక ఓడ అని అంటున్నారు. ఈ ఓడలో ఏం పెడతామంటే సోనార్, SONAR, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్ అనేటువంటి పరికరాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈ సోనార్ నుండి ఇది మొత్తం సముద్రం పైన ఓడుంది. ఈ సోనార్ నుండి అధిక పౌనఃపున్యం కలిగినటువంటి అతి ధ్వనులను ప్రసారం చేస్తారు. ఈ విధంగా ప్రసారం చేసినప్పుడు అంటే సముద్రపు నీటిలోకి ప్రసారం చేస్తారు. ఈ విధంగా అతి ధ్వనులు అనేటివి లేదా అధిక పౌనఃపున్యాన్ని కలిగినటువంటి ఈ ధ్వనులు అనేటివి దాదాపుగా సరళ రేఖా మార్గంలో స్ట్రైట్ గా ప్రయాణించి సముద్రం యొక్క అడుగు భాగాన్ని ఢీకొని తిరిగి వెనుకకు పరావర్తనం చెంది మళ్ళీ సోనార్లు చేరతాయి. దానివల్ల మనకేమర్థమవుతుందంటే సముద్రం యొక్క లోతు ఎంత, సముద్రం లోపల ఏమైనా మునిగిపోయినటువంటి వస్తువులు ఉన్నాయా, వస్తువులు ఉంటే ఆ వస్తువుల యొక్క ఉనికిని, వాటి యొక్క ఆకారాన్ని, ఆ వస్తువులు ఎంత దూరంలో ఉన్నాయి అని ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ప్రయోగించబడినటువంటి అతి ధ్వని అనేది ఇలా ప్రయాణించి మరలా సముద్రం యొక్క అడుగు భాగాన్ని ఢీకొని మరలా తిరిగి వెనుకకు పరావర్తనం చెందాయి. అంటే సోనార్ అనబడేటువంటి ఈ పరికరం అనేది ధ్వని పరావర్తనం, రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అనేటువంటి సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ధ్వని గాలి నుండి నీటి లోపలికి ప్రయాణిస్తే క్రింది వానిలో మారే లక్షణాలు ఏవి అంటున్నాడు. సో ధ్వని అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి, గాలి నుండి నీటిలోకి ప్రయాణిస్తే క్రింది వానిలో ఏ లక్షణం మారుతుంది అనేది మనకి ఇవ్వబడినటువంటి ప్రశ్న. సో నేనేమంటానంటే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సాధారణంగా కొన్ని రాసులు అనేటివి ఉంటాయి. వాటిలో ఫస్ట్ వన్ నేనేమంటానంటే ఎస్ వేగము, రెండవది నేనేమంటానంటే ఎస్ తరంగ ధైర్యము. దీనిని మనం లాంబ్డా అనేటువంటి అక్షరంతో చూస్తాం, వేగాన్ని V అనేటువంటి అక్షరంతో తెలియజేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ నేనేమంటానంటే ఎస్ పౌనఃపున్యము ఫ్రీక్వెన్సీ అని అంటారు. ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మొదట ఉన్నటువంటి ఈ 2 రాశులు కూడా దట్ మీన్స్ విలాసిటీ కావచ్చు, అదేవిధంగా వేవ్ లెంత్ తరంగ ధైర్యం కావచ్చు, ఇవి రెండు కూడా యానకాన్ని బట్టి మారతాయి. యానకం యొక్క స్వభావాన్ని బట్టి మారడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏదైతే ఉందో పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ అనేది ఏదైతే ఉందో ఇది కేవలం జనకం యొక్క స్వభావం, ధ్వని జనక స్వభావం లేదా కాంతి జనక స్వభావం. జనకము అంటే అది ధ్వని జనకం కావచ్చు. గుర్తుపెట్టుకోండి నేనేమంటున్నానంటే పౌనఃపున్యం అనేటువంటి ఈ రాశి కేవలం జనక స్వభావము, అది ధ్వని జనకం కావచ్చు, కాంతి జనకం కావచ్చు. సో కేవలం ధ్వని జనక స్వభావం,
ధ్వని జనక స్వభావం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది తప్ప అది యానకం యొక్క స్వభావం పైన ఏ మాత్రం కూడా ఆధారపడి ఉండదు. ఓకేనా? సో వేగము మరియు తరంగ ధైర్యం ఈ రెండు కూడా యానకాన్ని బట్టి మారడం జరుగుతుంది, యానకాన్ని బట్టి మారతాయి. కానీ పౌనపుణ్యం ఏదైతే ఉందో ఇది యానకాన్ని బట్టి ఏమాత్రం మారదు, ఇది కేవలం ధ్వని జనకము. ఒకవేళ ఇక్కడ మనం కాంతి కిరణాలు తీసుకుంటే కాంతి జనకం అవుతుంది. ఓకే, క్లియర్? సో ఈ పౌనపుణ్యం అనేటువంటి ఈ రాశి నేనేమంటానంటే ధ్వని జనకం అనేటువంటి ఆ జనకం యొక్క స్వభావం పైన ఆధారపడి ఉంటుంది తప్ప యానకాన్ని బట్టి ఏమాత్రం మారదు. ఈ సందర్భంలో మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒక ధ్వని తరంగం అనేది ధ్వని తరంగము అని అంటూ ఉన్నాను. సో ఒక ధ్వని తరంగం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది? గాలి నుండి నీటి లోపలికి. సో ఇది మనము నీరు అని తీసుకుందాం. నీరు అని తీసుకున్నట్లయితే నీరు అని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ధ్వని తరంగం అనేది గాలి నుండి ఎక్కడికి ప్రయాణిస్తుంది? సో గాలి నుండి నీటి లోపలికి ప్రయాణించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఖచ్చితంగా దాని యొక్క వేగం అనేది మారుతుంది. ఎందుకంటే ధ్వని వేగం అనేది ఘన పదార్థాలలో అధికము, ఆ తర్వాత ద్రవ పదార్థాలలో కాస్త తగ్గుతుంది, ఆ తర్వాత వాయు పదార్థాలలో ఇంకాస్త తక్కువగా ఉంటుంది. సో ధ్వని వేగం అనేది వాయు పదార్థాలలో తక్కువగాను, ఘన పదార్థాలలో ఎక్కువగాను, ఈ ద్రవ పదార్థాలు ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండటం జరుగుతుంది అంటున్నాం. ఈ సందర్భంలో ఈ ధ్వని తరంగం అనేది వాయువు నుండి గాలి నుండి నీటి లోపలికి ప్రయాణిస్తూ ఉంది కాబట్టి వాయువు నుండి నీటిలోకి ప్రయాణించడం కారణంగా ధ్వని వేగం అనేది కాస్త పెరుగుతుంది. అంటే ధ్వనిలో మార్పు ఉందా లేదా? డెఫినెట్ గా ఉంది. సో ఈ ధ్వని తరంగం వాయువు నుండి లేదా గాలి నుండి నీటిలోకి ప్రయాణించినప్పుడు దాని యొక్క వేగం పెరుగుతుంది. వేగము పెరిగితే తరంగ ధైర్యం కూడా పెరుగుతుంది. ఒక్కటి ఒక లాజిక్ నేనేమన్నానంటే ఇవి రెండు రాసులు అనగా వేగము మరియు తరంగ ధైర్యం ఇవి రెండు యానకాన్ని బట్టి మారతాయి. ఇదేమో ఇదొక యానకం, ఇది మరొక యానకం. ఓకేనండి? సో గాలి అనేది ఒక యానకము, నీరు అనేది మరొక యానకంగా మనం భావించవచ్చు. అయితే ఈ రెండింటిలో కూడా మళ్ళీ మనం ఏది సరళ యానకము ఏది సాంద్రత యానకం అని మనం భావిస్తే ఈ నీరు అనేది ఈ సందర్భంలో సాంద్రత యానకము, డెన్సర్ మీడియం. అదేవిధంగా గాలి అనేది ఏమవుతుందంటే విరళ యానకము లేదా సరళ యానకం, రేరర్ మీడియం. ఓకేనా? సో రెండు యానకాలు వేరు వేరు కదా. కాబట్టి నేనేమంటానంటే ఈ వేగము మరియు తరంగ ధైర్యం అనేటువంటి ఈ రెండు యానకాన్ని బట్టి మారడం జరుగుతుంది. ఇక్కడ యానకంలో మార్పైంది, అలాగా ధ్వని తరంగము ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించింది కాబట్టి వేగము మరియు తరంగ ధైర్యం ఈ రెండు రాశులు మారతాయి. కానీ పౌనపుణ్యం అనేది ఏ మాత్రం కూడా మారదు. సో అక్కడ క్వశ్చన్ కి ధ్వని గాలి నుండి నీటిలోకి ప్రయాణిస్తే క్రింది వానిలో మారే లక్షణాలు ఏవి? సో ఆప్షన్ 2 అనే సరైన సమాధానము, వేగము మరియు తరంగ ధైర్యము. నెక్స్ట్ 5th క్రింది వానిలో ఏ పరిస్థితిలో ప్రతిధ్వని స్పష్టంగా వినిపిస్తుంది? ఏ పరిస్థితిలో ప్రతిధ్వని అనేది స్పష్టంగా వినిపిస్తుంది అనేది మనకు రాబడినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా 2 షరతులను పాటించవలసి ఉంటుంది. ఒకటి ఏమిటి అంటే ముందుగా ప్రతిధ్వని అంటే ఏంటో వినాలి. సో ప్రతిధ్వని రీసౌండ్, దాన్నే మరొక పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. రీసౌండ్ ఆర్ ఎకో సౌండ్ అనే పేరుతో పిలుస్తాం. ప్రతిధ్వని అంటే ఏమిటంటే ఒక ధ్వని జనకము అంటే ఏం లేదు, ధ్వనిని ఉత్పత్తి చేసేది ఏదైనా సరే దానిని ధ్వని జనకం అంటారు. సో ధ్వని జనకం నుండి విడుదలైన ధ్వని అనేది దాదాపు అన్ని దిశలలో కూడా ఈ విధంగా తరంగాల రూపంలో ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ విధంగా తరంగాల రూపంలో ప్రయాణిస్తూ ఎదురుగా ఉన్నటువంటి ఒక అడ్డు వస్తువును ఢీకొని లేదా పరావర్తన తలాన్ని ఢీకొని తిరిగి వెనుకకు మరలి రెండవసారి వినబడేటటువంటి ధ్వనినే ప్రతిధ్వని అంటాం. మొదటిసారి వినబడేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అరుస్తున్నాను, అరిచిన వెంటనే నాకు ఒకసారి వినబడుతుంది, ఫస్ట్ టైం వినబడుతుంది, దానిని నిజధ్వని అంటారు. ఓకేనా? సో మొదటిసారి వినబడేటటువంటి ధ్వనిని నిజధ్వని అంటాం. నేను అరిచిన తర్వాత ఆ ధ్వని అనేది తరంగాల రూపంలో ప్రయాణించి ఎదురుగా ఉన్నటువంటి ఒక పరావర్తన తలాన్ని, ఎదురుగా ఉన్నటువంటి ఒక అడ్డుగోడను ఢీకొని మళ్ళీ తిరిగి వెనుకకు మరలి రెండవసారి వినబడుతుంది. చూసారా? ఆ రెండవసారి వినపడేటువంటి ఆ ధ్వనినే మనం ఏమంటామంటే ప్రతిధ్వని, రీసౌండ్ ఆర్ ఎకో సౌండ్
అనే పేరుతో మనం పిలుస్తాం. అయితే ఈ ప్రతిధ్వని అనేది జరగాలంటే 2 షరతులు పాటించాలి. మొదటి షరతు నేనేమంటానంటే, మొదటిసారి వినబడే నిజధ్వనికి రెండవసారి వినబడే ప్రతిధ్వనికి, వీడు అరుస్తున్నాడు, అరిచిన వెంటనే ఒకసారి వినపడుతుంది, మొదటిసారి వినబడేది నిజధ్వని. ఆ తర్వాత ధ్వని ఇలా 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 ప్రయాణించి ఎదురుగా ఉన్న అడ్డు వస్తుంటే మళ్ళీ తిరిగి ఇలా వచ్చేసింది. సో ఇలా ప్రయాణించి మళ్ళీ ఇలా పరావర్తన చెంది ఇక్కడికి వచ్చి రెండవసారి వినబడే ధ్వనినే ప్రతిధ్వని అంటాం. సో మొదటిసారి వినబడే నిజధ్వనికి, రెండవసారి వినబడే ప్రతిధ్వనికి, మొదటిసారి వినబడే దానిని నిజధ్వని అని, రెండవసారి వినబడే దానిని ప్రతిధ్వని అంటాం. ఆ రెండు, మొదటిసారి వినబడే నిజధ్వనికి, రెండవసారి వినబడేటటువంటి ప్రతిధ్వనికి మధ్య కనీస కాల వ్యవధి, టైం గ్యాప్ అనేది ఉండాలి. ఎంత టైం గ్యాప్ ఉండాలంటే 1/10 సెకండ్స్, 1/10 సెకండ్స్ ఆర్ 0.1 సెకండ్, 1 సెకండ్. నెక్స్ట్ రెండవది నేనేమంటున్నానంటే, రెండవ షరతు ఏమిటి అంటే, ఈ ధ్వని జనకానికి మరియు అడ్డు వస్తువుకు, ధ్వని జనకానికి మరియు అడ్డు వస్తువుకు మధ్య కనీస ఉండవలసినటువంటి కనీస దూరం ఎంత అంటే 17.2 మీటర్లు. ఎంతమా? 17.2 మీటర్లు. సో ఇక్కడ నేనేమంటానంటే, ధ్వని జనకానికి మరియు అడ్డు వస్తువు లేదా పరావర్తన తలానికి మధ్య ఉండవలసిన కనీస దూరం మినిమం ఇంత ఉండాలి, లేదా ఇంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు, కానీ ఇంతకన్నా నేనేమంటున్నాను, మినిమం డిస్టెన్స్, కనీస దూరము అంటున్నాను. సో కనీసం ఎంత ఉండాలంటే 17.2 మీటర్లు అని అంటున్నాను. సో 17.2 మీటర్లు అని అంటున్నాను. ఈ 2 షరతులను పాటించినప్పుడు మాత్రమే అక్కడ ప్రతిధ్వనిని మనము వినగలము అని అంటున్నాం. అయితే ఈ 17.2 మీటర్లు అనేది ఎలా వస్తుంది అనేది కూడా మనకు తెలియాలి. ఈ 17.2 మీటర్లు అనేది ఏంటమ్మా? ఇది ధ్వని జనకానికి అడ్డు వస్తువు లేదా పరావర్తన తలానికి మధ్య ఉన్నటువంటి కనీస దూరం, అది ఓకేనమ్మా, కనీస దూరము అంటారు. సో దూరానికి ఫార్ములా ఏంటమ్మా? దూరానికి ఫార్ములా ఏంటి? దూరానికి ఫార్ములా ఏంటంటే వేగము ఇంటూ కాలము, వేగము ఇంటూ కాలం. సో ప్రతిధ్వని విషయంలో దూరము అనగా ఏం తీసుకోవాలంటే, ధ్వని ప్రయాణించిన మొత్తం దూరాన్ని పరిగణలోకి తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతిధ్వని అని మీకు ప్రాబ్లంలో ఎక్కడ కనపడినా సరే దూరాన్ని రెట్టింపు చేసుకోవాలి, దూరాన్ని 2Dగా తీసుకోవాలి. ఎందుకు 2Dగా తీసుకోవాలి అంటే, ప్రతిధ్వని అంటే ఏంటి? రెండవసారి వినబడేది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం D, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం D ప్లస్ D ఏమవుతుంది? 2D అవుతుంది, D² కాదు, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి D, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి D. సో ప్రతిధ్వని విషయంలో దూరము అనగా ధ్వని ప్రయాణించిన మొత్తం దూరము, ఇక్కడ నుంచి ఇక్కడికి D, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి D ప్లస్ D ఏమవుతుందంటే 2D అవుతుంది. సో 2D అంటున్నాం. నెక్స్ట్ వేగము అని అంటున్నాం. ఇక్కడ వేగము అంటే సాధారణంగా 22 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద గాలిలో ధ్వని వేగం ఎంత అంటే 344 మీటర్ పర్ సెకండ్ గా ఉంటుంది. సో సాధారణంగా 22 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద గాలిలో ధ్వని వేగం ఎంత అంటే 344 మీటర్ పర్ సెకండ్ గా ఉంటుంది. సో వేగం ఎంత తీసుకోవాలంటే 344 మీటర్ పర్ సెకండ్. కాలము అంటే మొదటిసారి వినబడే నిజధ్వనికి రెండవసారి వినబడే ప్రతిధ్వనికి మధ్య ఉండవలసిన కనీస కాలం వ్యవధి 1/10 సెకండ్స్, 1/10 సెకండ్స్, ఓకేనా. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2D = 34.4, నెక్స్ట్ D = 17.2 మీటర్స్. D కదా, డిస్టెన్స్ కదా, మీటర్స్ లో వస్తుంది. సో 17.2 మీటర్లు, 17.2 మీటర్లు ఇక్కడ ఆన్సర్ రావడం జరుగుతుంది. సరే, సో ఇది అంటే ప్రతిధ్వని జరగాలంటే ఖచ్చితంగా ఏ షరతు పాటించాలంటే, ధ్వని జనకానికి మరియు అడ్డు వస్తువుకు లేదా పరావర్తన తలానికి మధ్య కనీసం ఎంత ఉండాలి? 17.2 మీటర్లు అన్నా ఉండాలి. అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు తప్ప, తక్కువ ఉంటే, ఈ విలువ కన్నా తక్కువగా ఉంటే అక్కడ ప్రతిధ్వని వినుట సాధ్యపడదు అని ఉంటుంది. సో అక్కడ మీకు ఇవ్వబడినటువంటి ఆప్షన్లను ఒకసారి చూస్తే క్రింది వాటిలో ఏ పరిస్థితిలో ప్రతిధ్వని స్పష్టంగా వినిపిస్తుంది? చిన్న గదిలో వినిపించదు. నెక్స్ట్ అదేవిధంగా బహిరంగ మైదానంలో ఉన్నప్పుడు ధ్వని పరావర్తనం చెందడానికి అడ్డు వస్తువులు ఏవి ఉండవు. నెక్స్ట్ వన్ తాడు చూస్తే 10 మీటర్ల దూరంలో ఉన్న గోడ వద్ద, 10 మీటర్ల దూరంలో ఉంటే ఎలా సాధ్యపడుతుంది? ధ్వని జనకానికి పరావర్తన తలానికి మధ్య మినిమం 17.2 మీటర్లు ఉండాలి. 10 మీటర్లు అంటున్నాడు, ఇది కూడా కాదు. నెక్స్ట్ 20 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న గోడ వద్ద. ఇవ్వబడినటువంటి ఆ ఆప్షన్లలో సరైనటువంటి సమాధానం ఏంటంటే 4th ఆప్షన్ అనేది సరైనటువంటి సమాధానము. ఓకే, క్లియర్ అమ్మా.
నెక్స్ట్ క్వశ్చన్. ఒక యానకంలో ధ్వని తరంగం యొక్క పౌనపుణ్యం 256 హెర్ట్జ్. అదే యానకంలో పౌనపుణ్యాన్ని 512 హెర్ట్జులుగా మార్చితే ధ్వని వేగం ఏమవుతుంది అని అంటున్నాడు. ధ్వని వేగం ఏమవుతుంది అని అంటున్నాడు. చూడండి మనం, ఒక యానకంలో ఒక ధ్వని తరంగం యొక్క పౌనపుణ్యం ఎంత? 256 హెర్ట్జెస్. అదే యానకంలో, యానకం ఏమి మారలేదు. ఆల్రెడీ నేను చెప్పాను, వేగం అనేది యానకాన్ని బట్టి మారుతుంది అని చెప్పాను. వాడేమన్నాడు? ఒక యానకంలో పౌనపుణ్యం 256 హెర్ట్జులు, అదే యానకంలో పౌనపుణ్యాన్ని 256 నుంచి 512 హెర్ట్జులుగా మార్చితే ధ్వని వేగం ఏమవుతుంది? సో ధ్వని వేగం ఏమాత్రం కూడా మారదు. అదే యానకం. ఒకవేళ యానకం మారింటే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యానకం అనేది, లేదా సింపుల్ గా ఒక మాటలో చెప్పుకోవాలంటే, వేగం అనేది పౌనపుణ్యం పైన ఆధారపడి ఉండదు. ఓకేనండి. సో ఆ 6th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే మారదు. ఆప్షన్ 3 అనేది సరైనటువంటి సమాధానం. ఓకేనమ్మా. నెక్స్ట్ 7th వన్ ఒకసారి చూడండి. ఒక ధ్వని తరంగం యొక్క పౌనపుణ్యాన్ని రెట్టింపు అయితే తరంగ ధైర్యం ఏమైంది? సగమైంది. ఈ సందర్భంలో ధ్వని వేగం ఏమవుతుంది? ఒక ధ్వని తరంగం యొక్క పౌనపుణ్యం రెట్టింపు, నెక్స్ట్ పౌనపుణ్యం రెట్టింపు, తరంగ ధైర్యం సగం. ఈ సందర్భంలో ధ్వని వేగం ఏమవుతుంది? సో ధ్వని వేగానికి ఫార్ములా ఏంటమ్మా? ధ్వని వేగానికి ఫార్ములా ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ధ్వని వేగం V ఈక్వల్ టు ధ్వని వేగం V ఈక్వల్ టు ధ్వని వేగం V ఈక్వల్ టు లాంబ్డా లేదా పౌనపుణ్యము ఇంటూ తరంగ ధైర్యం, ఎలా అయినా వేసుకోవచ్చు. పౌనపుణ్యము ఇంటూ తరంగ ధైర్యం. ఇది ధ్వని వేగానికి ఉన్నటువంటి ఫార్ములా. దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే V ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా అని అంటూ ఉన్నాను. సో ఈ V ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, తరంగ ధైర్యాన్ని ఏం చేసినాడు? సగం చేసినాడు. తరంగ ధైర్యాన్ని ఏం చేశాడమ్మా? సగం చేసినాడు. సగము అంటే λ/2 రాసుకోవచ్చునా? రాసుకోవచ్చు. పౌనపుణ్యాన్ని 2 రెట్లు పెంచాడు అంటే 2f గా రాసుకోవచ్చునా? రాసుకోవచ్చు. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి 2కి ఇక్కడ ఉన్నటువంటి 2 క్యాన్సిల్ అయితే అప్పుడు V ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా అంటే ధ్వని వేగంలో ఏమాత్రం మార్పు అనేది రాదు. సో అక్కడ ఒక ధ్వని తరంగం యొక్క పౌనపుణ్యం రెట్టింపు అయితే తరంగ ధైర్యం సగమైనది. ఈ సందర్భంలో ధ్వని వేగం ఏమైనది? సో ఏమాత్రం కూడా మారదు. సో ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 సరైనటువంటి సమాధానం. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్, మరొక క్వశ్చన్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు A, B అనేటువంటి 2 వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఆ రెండింటిలో ఏది సరైనది ఏది సరికాదు అనే దానిపైన మీకు కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. మైక్రోఫోన్ అని అంటున్నాను. మైక్రోఫోన్ అనేది ఏం చేస్తుంది? వాస్తవానికి ఈ మైక్రోఫోన్ ను ఎవరు యూజ్ చేస్తారంటే వినికిడి శక్తి లోపం ఉన్నటువంటి వాళ్ళు ఈ మైక్రోఫోన్ ను యూజ్ చేస్తారు. ఈ మైక్రోఫోన్ ప్రధానంగా ఏం చేస్తుందంటే ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చడం జరుగుతుంది అని నేను అంటున్నాను. ఓకే, క్లియర్. సో ధ్వని తరంగాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెవిలో ఉన్నప్పుడు మనం ఏదైనా మాట్లాడామనుకోండి, ఆ మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఆ మాట్లాడినటువంటి ఆ ధ్వని తరంగాలను అదేం చేస్తుంది? విద్యుత్ తరంగాలుగా మార్చుతుంది, విద్యుత్ సంకేతాలుగా మార్చుతుంది. ఆ విద్యుత్ సంకేతాల వలన మళ్ళీ తిరిగి అధిక తీవ్రత కలిగినటువంటి ధ్వని వినిపించడం వలన అప్పుడు ఆ వ్యక్తికి వినికిడి శక్తి లోపం ఉన్నటువంటి ఆ పర్సన్ కి అధిక శబ్ద తీవ్రత వినపడటం జరుగుతుంది. నెక్స్ట్ అల్ట్రా సౌండ్ స్కానర్. ఈ అల్ట్రా సౌండ్ స్కానర్ అనేటువంటి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డివైస్. ఇది ఒక పరికరం. అది దాన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే అల్ట్రా సోనోగ్రఫీ అనేటువంటి పద్ధతి ఎందుకు ఉపయోగిస్తారు? అల్ట్రా సోనోగ్రఫీ అంటే ఏంటంటే అతి ధ్వనులను ఉపయోగించి శరీర అంతర్భాగాలను స్కానింగ్ తీసే ఒక ప్రక్రియనే అల్ట్రా సోనోగ్రఫీ అనే పేరుతో పిలుస్తారు. ఈ అల్ట్రా సౌండ్ స్కానర్ అనేటువంటి ఆ పరికరం కూడా ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చుతుంది. కానీ అక్కడ ఏమి ఇచ్చాడంటే అల్ట్రా సౌండ్ స్కానర్ అని ఉన్నది ఆ విద్యుత్ సంకేతాలను ధ్వని తరంగాలుగా కాదు. అల్ట్రా సౌండ్ స్కానర్ అనేది ధ్వని తరంగాలను దేనిగా మార్చుతుంది?
విద్యుత్ సంకేతాలుగా. అంటే ఈ మైక్రోఫోన్ మరియు అల్ట్రా సౌండ్ స్కానర్ అనబడేటువంటి ఈ రెండు పరికరాలు కూడా ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చడం జరుగుతుంది. ఓకే, క్లియర్. అయితే అక్కడ ఇచ్చినది ఏంటంటే ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాదు అని అన్నాడు. సో ఆప్షన్ 1 చూస్తే ఏ సరైనదే, మైక్రోఫోన్ కరెక్టే, కానీ అల్ట్రా సౌండ్ స్కానర్ అనేది సరికాదు. కాబట్టి 8వ దానికి ఆప్షన్ 1 అనేది సరైనటువంటి సమాధానము. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికానిది ఏమిటి అంటున్నాడు. క్రింది వాణిలో సరికానిది. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ నేనేమంటానంటే అతి ధ్వనులు అడ్డు గోడల గుండా ప్రయాణించలేవు. అతి ధ్వనులు అడ్డు గోడల గుండా ప్రయాణించలేవు అని అంటున్నాం. సో అతి ధ్వనులు అనేటివి అడ్డు గోడల గుండా ప్రయాణిస్తాయి. సో ఏమైనా అవరోధాలు ఉన్నప్పటికీ ఈ అతి ధ్వనులు అనేటివి, ఒకసారి మీకు టెక్స్ట్ బుక్ లో ఒకసారి ఓపెన్ చేయండి. మరి తెచ్చుకోవడం ఎందుక? ఈరోజు సంక్రాంతి పండుగ ఏమని ఓము పసుపులు ఏం రాయలేదే, పైన రాయాల ఓం సాయిరామ్ అని అందరికి నలుగురికి స్వీట్లు పంచాలా, ఇటుపక్క పసుపు, కొన్ని పసుపులో ముంచిన బియ్యము, బుక్కు తీస్తాను రాలి పడాల కింద గలగలగలమంట ముత్యాలు పడినట్టు. మీరు అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయమ్మా? పైన పెట్టినాం, వద్దు. సో ఒకసారి ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఒక దాని గురించి చెప్తాను చూడండి అమ్మా. పరివర్తనాలు, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. అడ్డుగోడల గుండా ప్రయాణిస్తాయి అనేటువంటి ఓడు అతి ధ్వనులు అధిక పౌనపుణ్యం గల తరంగాలు. అతి ధ్వనులు ప్రయాణించే దారిలో అడ్డుగోడలు ఉన్నప్పటికీ సరైన మార్గంలో ప్రయాణిస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఏమైనా అడ్డుగోడలు ఉన్నా, అవరోధాలు ఉన్నా వాటిని అధిగమించి అవతలికి ప్రయాణిస్తాయి అని దాని అర్థం. సో ఇవ్వబడినటువంటి ఆప్షన్లో ఆప్షన్ 1 ఏంటమ్మా? సో అతి ధ్వనులు అడ్డుగోడల గుండా ప్రయాణించలేవు అని అంటున్నాడు. వాస్తవానికి అడ్డుగోడల గుండా ప్రయాణిస్తాయి. సో ముందు క్వశ్చన్ ఏంటి? సరికాదు. అంటే ఇది రైటా రాంగా? రాంగ్. అంటే ఇది సరికాదు. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి. ఖడ్గమృగాలు అనేటివి 5 హెర్ట్జుల కన్నా తక్కువ పౌనపుణ్యం ఉన్నటువంటి పరశ్రావ్యములను ఉత్పత్తి చేసి భావ వ్యక్తీకరణ చేసుకుంటాయి. ఓకేనమ్మా, కరెక్టే. నెక్స్ట్ ఎలుకలు అతి ధ్వనిని ఉత్పత్తి చేస్తూ వాటి సహాయంతో ఆడుకుంటాయి. అది కరెక్టే. నెక్స్ట్ అతి ధ్వనులను వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. కరెక్టే. సో ఆ వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు అనేది పేజీ నెంబర్ 101లో అతి ధ్వనుల అనువర్తనాలు అనే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఒకసారి చూడండి. సో అతి ధ్వనుల అనువర్తనాల్లో ఇక్కడ డాట్ చూసారా? ఇక్కడ సో అక్కడ ఏముంటుందంటే అధిక పౌనపుణ్యం వలన దాంట్లో ఉన్నటువంటి మురికి మరియు గ్రీజు కణాలు వస్తువుల నుంచి బయటపడతాయి. అందువలన వస్తువులు బాగా శుభ్రపడతాయి. అంటే వస్తువులను శుభ్రపరచడానికి మనం అతి ధ్వనులను ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్కి సరైనటువంటి సమాధానం ఏంటంటే అతి ధ్వనులు అడ్డుగోడ గుండా ప్రయాణించలేవు అనేది రాంగ్. ఓకేనమ్మా. సో క్వశ్చన్ ఏంటి? సరికానిది. కాబట్టి ఆ క్వశ్చన్కు ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, లోహపు దిమ్మెలో చిన్న లోపం ఉన్నప్పుడు ప్రసారమైన అతి ధ్వనులు ఏమవుతాయి? ఇదిగోండి ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ డయాగ్రామ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఒక లోహపు దిమ్మె. ఈ లోహపు దిమ్మెలో ఒక చిన్న లోపం ఉంది. ఇక్కడ ఒక చిన్న క్రాక్, ఒక చిన్న పగులు అనేది ఏర్పడింది. ఈ లోహపు దిమ్మె గుండా ప్రసారమైనటువంటి అతి ధ్వనులు ఎక్కడైతే చిన్న లోపం ఉందో ఆ లోపాన్ని ఢీకొని తిరిగి వెనుకకు పరావర్తనం చెందుతాయి. ఇదో అక్కడే దానికి పైన ఏముంటుందంటే లోహపు దిమ్మెలో ఏవైనా అతి చిన్న లోపాలు ఉన్నప్పటికీ వాటి నుండి అతి ధ్వనులు వెనుకకు వస్తాయి. దట్ మీన్స్ పరావర్తనం చెందుతాయి. అదే కదా దాని అర్థము. ఓకేనమ్మా. ఎస్. సో లోహపు దిమ్మెలో చిన్న లోపం ఉన్నప్పుడు ప్రసారమైన అతి ధ్వనులు ఏమవుతాయి? తిరిగి పరావర్తనం చెందుతాయి. సో ఆప్షన్ 1 పూర్తిగా శోషించబడు అంటున్నాడు. పౌనపుణ్యం మారుతుంది అంటున్నాడు. ఉపరితలం వద్ద ఆగిపోతాయి అంటున్నాడు. ఇవంతా కాకుండా తిరిగి వెనుకకు మనకు డయాగ్రామ్ చూస్తేనే అర్థమవుతుంది. మీరు చదివేటప్పుడు కేవలం ఉన్నటువంటి సమాచారాన్ని మాత్రమే కాదు చదవాల్సింది. అక్కడ ఆ సమాచారానికి సంబంధించిన ఏవైనా డయాగ్రామ్ ఉంటే ఆ డయాగ్రామ్ ని ఆధారంగా చేసుకొని మ్యాటర్ చదువుకునేటువంటి సమాచారాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి.
ఓకేనండి. మన వాళ్ళు చేసేటువంటి ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే సమాచారం అంతా చదువుతారు, కానీ డయాగ్రామ్స్ ఇవి మా కాదులే, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అనుకుంటారు. దానికి రిలేటెడ్ కొన్ని ప్రశ్నలు ఆ డయాగ్రామ్ నుంచి రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, బీ కేర్ఫుల్. ఓకేనమ్మా. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ధ్వని పరావర్తనం జరగడానికి అవసరమైన అవరోధం అనేది, ఎస్ ఆప్షన్ 1 కేవలం పారదర్శకంగా ఉండాలి. పారదర్శకంగా ఉంటేనేం లేకపోతేనేమి, వాడు కేవలం అంటున్నాడు, ఎక్స్ట్రీమ్లీ అంటున్నాడు వాడు, అది గమనించాలి. కేవలం పారదర్శకంగా ఉండాలి. కేవలం పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందే? ఇప్పుడు మాట్లాడుతున్నాం, గోడలను ఢీకొని తిరిగి వెనుకకు వస్తాయి, ఆ గోడ ఏమైనా పారదర్శకంగా ఉందా? లేదు, కేవలం పారదర్శకంగా ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆప్షన్ 2 కేవలం మృదువుగా ఉండాలి. మృదువుగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇదే ఆప్షన్ పెట్టినట్టుంటారు కొద్దిమంది, పరిమాణంతో సంబంధం లేదు అని అంటున్నాడు. సో వాస్తవానికి అక్కడ మనం చూస్తే క్వశ్చన్ ఏంటి, అవసరమైన అవరోధం అనేది పరిమాణంతో సంబంధం లేదు. ఇక్కడ చూడు ఆప్షన్ 4 అనేది పెద్దదిగా ఉండాలి, నునుపుగా లేదా గరుకుగా ఉండాలి. వస్తువు అనేది మామూలుగా పరిమాణంతో సంబంధం లేదు అనేది కదా ఆప్షన్ 3. సంబంధం ఉంది, సంబంధం ఉండటం వలనే ఇక్కడ పెద్దదిగానే ఓడి వచ్చింది. చూడండి, టెక్స్ట్ బుక్ లో యాస్టీజ్ గా ఉన్నటువంటి పాయింట్ అది. అర్థమైంది అమ్మా? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే, టెక్స్ట్ బుక్ను లైన్ టు లైన్ చదివి దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఓకేనండి, అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వెనుకకు వస్తాయని రాసింటాను క్వశ్చన్, టెక్స్ట్ బుక్ లో పరావర్తనం చెందుతాయని అంటాడు. రెండు అర్థం ఒకటే కదా. నాకు పరావర్తనమే ఉండాలా, అది ఉంటేనే నేను ఆన్సర్ చేస్తా, లేకపోతే నేను నలిగుతా కాదు. సో ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి సమాచారాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ ఇది. సో కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఆ క్వశ్చన్కి ధ్వని పరావర్తనం జరగడానికి అవసరమైన అవరోధం అనేది పెద్దదిగా ఉండాలి, నునుపుగా లేదా గరుకుగానైనా ఉండొచ్చు. సో ఆప్షన్ 4 సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూస్తే, ఏ ఒకే పౌనపుణ్యం కలిగిన ధ్వనిని నోట్ అంటారు. వాస్తవానికి ఒకే పౌనపుణ్యం కలిగిన ధ్వనిని ఏమంటామంటే స్వరం అంటారు. స్వరం అంటారు. అక్కడ క్వశ్చన్ నెంబర్ లేదమ్మా, క్వశ్చన్ చదువుతాను చూడండి. ధ్వని పరావర్తనం జరగడానికి అవసరమైన అవరోధం అన్నది, అవరోధం అంటే పరావర్తన తలం అని తీసుకోవచ్చు మనం ఇక్కడ. సో దానికి సరైన సమాధానం ఆప్షన్ 4 పెద్దదిగా, నునుపుగా లేదా గరుకుగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏమంటున్నాడు, ఒకే పౌనపుణ్యం కలిగిన ధ్వనిని నోట్ అంటారు అని అంటున్నాడు. ఒకే పౌనపుణ్యం కలిగిన ధ్వనిని నోట్ అనం, స్వరం అంటారు. నెక్స్ట్ వివిధ పౌనపుణ్యాల కలయిక ద్వారా ఉత్పత్తి అయినటువంటి ధ్వనిని స్వరం అంటారు. స్వరం అనం ఏమంటాం, నోట్ అని అంటాం. అంటే ఏ తప్పే, బి కూడా తప్పే. నెక్స్ట్ సి సంగీతం మంచి నాణ్యతను కలిగి ఉండదు అంటున్నాడు. సంగీతం అనేది మంచి నాణ్యతను కలిగి ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, అందుకే సంగీతం వినడానికి వినసొంపుగా ఉంటుంది. సో ఆప్షన్ సి కూడా తప్పే. నెక్స్ట్ ఆప్షన్ డి చూస్తే, శబ్దం అనేది వినటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది అంటున్నాడు. శబ్దం, దాన్ని ఇంగ్లీష్ లో నాయిస్ అంటారు. శబ్దాన్ని ఇంగ్లీష్ లో నాయిస్ అంటారు. సో ఆ నాయిస్ అనేది, ఆ శబ్దం అనేది వినడానికి ఆహ్లాదకరంగా ఉండదు కానీ ఉంటుంది అని అంటున్నాడు. సో ఈ క్రింది వనల సరైన సమాధానం ఏంటి అంటే, అమ్మా పైవేవి సరికావు. ఆప్షన్ 4 అమ్మ. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక ధ్వని తరంగంలో గరిష్ట సాంద్రత, కనిష్ట సాంద్రత మరలా గరిష్ట సాంద్రతకు మారడాన్ని ఏమని పేరుతో పిలుస్తాము అమ్మా? సో గరిష్ట సాంద్రత, కనిష్ట సాంద్రత, మరలా ఓకే, ఇలా ఉంటే దాన్ని ఏమంటామంటే ఒక కంపనము లేదా ఒక డోలనము పూర్తయినది అని మనం భావిస్తాం. ఒకసారి ఆ క్వశ్చన్కు సరైనటువంటి సమాధానం మనం ఒకసారి చూస్తే, ఒకసారి చూడమ్మా. సో సాంద్రత అనే వర్డ్ వస్తే, ఆ పదం మీకు కనిపిస్తే అది ఏ రకమైన తరంగము? అది ఏ రకమైన అన్నా ఒకసారి స్టాప్ చేయండి. ఓకే, క్లియర్. చూడండి అన్న, ఒకసారి స్టాప్ చేయండి. సాంద్రత, కనిష్ట సాంద్రత, మరలా గరిష్ట సాంద్రత, అప్పుడు ఒక కంపనం లేదా ఒక డోలనం పూర్తయినట్టు లెక్క. ఆప్షన్ 1 చూస్తే
దానికి అసలు సంబంధం లేని ఆప్షన్లు ఇచ్చాను. ఆప్షన్ 1 పరావర్తనము, ఆప్షన్ 2 ఒక సంపీడనము, ఆప్షన్ 3 ఒక సంపూర్ణ కంపన పరిమితి అని అంటున్నాం. నెక్స్ట్ ఆప్షన్ 4 ఒక సంపూర్ణ డోలనము. ఆప్షన్ 4 ఏంటంటే సరైనటువంటి సమాధానం, ఒక సంపూర్ణ డోలనం. సాధారణంగా ఇక్కడ చూడండి ఒక లోలకాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పినట్లయితే ఇది ఒక లోలకం పెండులం. దీన్ని ఆధారంగా చేసుకొని ఆ క్వశ్చన్ మనం చెప్పినట్లయితే ముందుగా చూడండి, ఇక్కడ ఒక వస్తువు లేదా కంపనాలు చేసే ఒక వస్తువు ఇక్కడ నుంచి బయలుదేరి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తే అప్పుడు ఒక కంపనం పూర్తి అయినట్టు. అంతేనా కాదమ్మా? సార్ నో. సో ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తే ఒక కంపనం పూర్తి అయినట్టు లెక్క. ఓకే, క్లియర్. ఈ సందర్భంలో గరిష్ట సాంద్రత, కనిష్ట సాంద్రత, మరలా గరిష్ట సాంద్రత అలా వస్తే అప్పటికి ఒక డోలనము, ఒక కంపనము పూర్తి అయినట్టు లెక్క అని అంటున్నాం. ఓకేనమ్మా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తే ఒక కంపనం పూర్తి అయినట్టు. అక్కడ కంపన పరిమితి అంటున్నాడు. కంపన పరిమితి అంటే కంపనాలు చేసే ఒక వస్తువు తన మధ్య బిందువు నుండి ప్రయాణించే గరిష్ట దూరాన్ని, దీన్ని అంటాం కంపన పరిమితి అని. అర్థమైందమ్మా? సో లేదు ఏదైనా ఒక తిర్యక తరంగం మనం తీసుకున్నట్లయితే ఇలా మధ్య బిందువు నుండి ప్రయాణించేటువంటి ఆ దూరాన్ని కంపన పరిమితి అని అంటాం. కానీ డోలనం అంటే ఇక్కడ నుంచి బయలుదేరిన వస్తువు కిందికి వచ్చి మళ్ళీ పైకి వస్తే, తిర్యక తరంగంలో అయితే గరిష్ట శక్తి, కనిష్ట శక్తి, మరలా గరిష్ట శక్తి, అప్పుడు ఒక డోలనము లేదా ఒక కంపనము పూర్తి అయినట్టు లెక్క. సో ఏదైనా సరే గరిష్ట సాంద్రత లేదా గరిష్ట పీడనము, కనిష్ట పీడనము, మరలా గరిష్ట పీడనం ఉంటే అప్పుడు ఒక డోలనము పూర్తి అయినట్టు మనం భావించడం జరుగుతుంది. నెక్స్ట్ మన క్వశ్చన్ చూడమ్మా. ఒక వయోలిన్ మరియు ఫ్లూట్ ఒకేసారి వాయించారు. వయోలిన్ అండ్ ఫ్లూట్ ఒకేసారి వాయించబడితే రెండు ఒకే వేగంతో ప్రయాణించిన వేరు శబ్దాలుగా వినిపించడానికి కారణం ఏమిటి? సో ఆప్షన్ 1 వేగం భిన్నంగా ఉండటం. వేరు శబ్దాలుగా వినిపించడంలో ఆ వేగానికి ఎటువంటి ప్రమేయం ఉండదు. ఆప్షన్ 2 మాధ్యమం మారడం. అక్కడ మాధ్యమం గురించి ఎక్కడా కూడా క్వశ్చన్లు ఇవ్వలేదు. ఆప్షన్ 3 ధ్వని లక్షణాలు భిన్నంగా ఉండటం. ధ్వని లక్షణాలు భిన్నంగా ఉండటం. సో ఇక్కడ ఒక వయోలిన్ ఒక ఫ్లూట్ ఒకేసారి వాయించబడితే అవి రెండు ఒకే వేగంతో ప్రయాణించినా కూడా వేరు శబ్దాలుగా మనం వింటున్నాం. వేరు శబ్దాలుగా వింటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఆ ధ్వనిలో లేదా ధ్వని యొక్క లక్షణాలు వేరుగా ఉంటాయి. ధ్వని యొక్క లక్షణాలలో ప్రధానంగా ఏముంటాయంటే, అమ్మా చూడు, ధ్వని లక్షణాలలో ప్రధానంగా నేనేమంటానంటే కంపన పరిమితి. ఈ కంపన పరిమితి పైన ఏం ఆధారపడి ఉంటుందంటే ధ్వని తీవ్రత, ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్, లౌడ్నెస్, ధ్వని తీవ్రత అనేది. సో కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని తీవ్రత ఎక్కువగా ఉంటుంది, బిగ్గరగా ఉంటుంది. ధ్వని తీవ్రత తక్కువగా ఉంటే ఆ సౌండ్ అనేది మృదువుగా ఉంటుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్, రెండవది ఏంటంటే ఇది ధ్వని తీవ్రత. రెండవది ఏంటంటే పిచ్ అని అంటాం. సో పిచ్, దానిని కీచుదనము అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ధ్వని యొక్క పిచ్ ఎక్కువగా ఉన్నట్లయితే కీచుదనం ఎక్కువగా ఉంటుంది, పిచ్ తక్కువగా ఉంటే కీచుదనం అనేది తక్కువగా ఉంటుంది. ఈ పిచ్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే పౌనఃపున్యం పైన ఆధారపడి ఉండటం జరుగుతుంది. సో నేనేమంటానంటే ఒక వయోలిను ఒక పిల్లను గోపి ఒకేసారి వాయించబడితే ఆ ధ్వనులు ఒకేసారి మన చెవిని చేరుతాయి, బానే ఉంది. కానీ ఆ మన చెవి ఆ ధ్వనులను వేరుగా గుర్తించగలుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆ ధ్వని లక్షణాలలో ఉన్నటువంటి తేడాలే. ధ్వని లక్షణం ఫర్ ఎగ్జాంపుల్ కంపన పరిమితి వేరుగా ఉంటుంది. కంపన పరిమితి వేరుగా ఉంటే దాని యొక్క బిగ్గరగా ఉంటుందా లేదా మృదువుగా ఉంటుంది అనే అంశం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ పిచ్చు, కీచుదనం ఉందా, అది కాస్త బొంగురుగా ఉన్నదా అనేది ఆధారపడి ఉంటుంది. సో వేరుగా ఉంటున్నామంటే కారణం ఏంటంటే ధ్వని లక్షణాలలో తేడా ఉండటమే. ఆ ధ్వని లక్షణాలు ఏమిటి అంటే కంపన పరిమితి ఒకటి, రెండవది ఏంటి పిచ్, ఓకేనమ్మా, లేదా పౌనఃపున్యం. సో కంపన పరిమితి అనేటువంటి లేదా ధ్వని తీవ్రత అనేటువంటి ఈ అంశము దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే కంపన పరిమితి. పిచ్ అనేటువంటి ఈ అంశం దేనిపైన ఆధారపడి ఉంటుందంటే పౌనఃపున్యం. ఓకేనమ్మా? సో దానికి సరైన సమాధానం ఏంటంటే ధ్వని లక్షణాలు భిన్నంగా ఉండటము. సో టెక్స్ట్ బుక్ లో ఉంది అలా ధ్వని లక్షణాలు భిన్నంగా ఉండటం వలన మనం రకరకాలుగా వినగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ధ్వని యొక్క గంభీరత్వము లేదా మృదుత్వం అనేది ఏ లక్షణం ద్వారా గుర్తిస్తారు?
సో ధ్వని యొక్క గంభీరత్వం లేదా గంభీరత్వం అంటే బొంగురుగా ఉండటం. సో గంభీరత్వం లేదా మృదుత్వం అనేది ఏ లక్షణం ద్వారా గుర్తిస్తారంటే ఎస్ కంపన పరిమితి అనేటువంటి అంశం ద్వారా మనం గుర్తిస్తాం. ఓకేనమ్మా. సో 15th ఆన్సర్ ఏంటంటే కంపన పరిమితి. సో ఆప్షన్ 3 సరైన సమాధానం. ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికానిది ఏమిటి? సరికానిది ఏమిటి అని అంటున్నాం. రద్దీ ట్రాఫిక్ ఎంతమ్మా, ఎంత ఉండాలి? సో రద్దీ ట్రాఫిక్ నుండి వెలువడే ధ్వని తీవ్రత 70 డెసిబెల్, 70 డెసిబెల్. కానీ అక్కడ ఏమి ఇచ్చాము? 80 డెసిబెల్. సో అది రాంగ్. నెక్స్ట్, సాధారణ సంభాషణ, నార్మల్ కాన్వర్జేషన్. సో ఎంత ఉంటుందంటే 60 డెసిబెల్, 60 డెసిబెల్. సాధారణ సంభాషణ, కొట్లాడడం కాదు. ఓకేనా, 60 డెసిబెల్. సాధారణ శ్వాస 10 డెసిబెల్. నెక్స్ట్, ధ్వని కాలుష్యము. సో ధ్వని తీవ్రత అనేది 80 డెసిబెల్ కన్నా ఎక్కువగా ఉంటే అలాంటి వాటిని ధ్వని తీవ్రతగా మనం పరిగణించడం జరుగుతుంది. సో క్రింది వాటిలో సరికానిది ఏంటంటే ఆప్షన్ 1 రద్దీ ట్రాఫిక్. అక్కడ ఏముండాలంటే 70 డెసిబెల్ అనేది ఉండాలి, కానీ 80 డెసిబెల్ అని ఉంది కాబట్టి అది తప్పు. నెక్స్ట్, కంపన పరిమితిని 3 రెట్లు పెంచిన ధ్వని తీవ్రత ఏమవుతుంది? సో కంపన పరిమితిని 3 రెట్లు పెంచితే ధ్వని తీవ్రత ఏమవుతుంది అని అంటున్నాడు. మీకు ఆల్రెడీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో దీనికి సంబంధించిన సమాచారం ఉంది, అదే బాక్స్ లో. ఓకేనండి. సో ధ్వని తీవ్రత I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A స్క్వేర్. ఇది దానికి సంబంధించినటువంటి ఫార్ములా. ధ్వని తీవ్రత I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A స్క్వేర్, A స్క్వేర్ అని అంటాం. ఈ సందర్భంలో ధ్వని తీవ్రతను 2 రెట్లు పెంచినట్లయితే సో 2A హోల్ స్క్వేర్ ఉంటుంది. 2 రెట్లు పెంచితే. ఓకేనమ్మా. ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితి యొక్క స్క్వేర్ కు లేదా వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఒకవేళ 2 రెట్లు పెంచితే వాడు ఏమవుతుందంటే ఇది మొత్తం ఇవ్వకుండా, సో కంపన పరిమితిని 2 రెట్లు పెంచితే ధ్వని తీవ్రత ఏమవుతుంది అంటే 4 రెట్లు పెరుగుతుంది. సో 2 రెట్లు పెంచితే అంటే ఎలా? అది I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమవుతుంది 4A స్క్వేర్. అంటే ధ్వని తీవ్రత కంపన పరిమితిని 2 రెట్లు పెంచితే ధ్వని తీవ్రత 4 రెట్లు పెరుగుతుంది. అలా కాకుండా దాన్ని 3 రెట్లు పెంచితే I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 3A హోల్ స్క్వేర్. ఈ సందర్భంలో I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ 9A స్క్వేర్. అంటే ధ్వని తీవ్రత ఎన్ని రెట్లు పెరుగుతుంది? ధ్వని తీవ్రత ఎన్ని రెట్లు పెరుగుతుంది? 9 రెట్లు పెరుగుతుంది. ఓకేనమ్మా. సో అది 1 వేసుకోండి. వీటిలో మినిమం మీరు 1 రాసుకోవాల్సిందే. 2 రెట్లు పెంచితే ఏమవుతుంది? ఆ రకంగా మీరు ఎన్ని ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలరు. I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A స్క్వేర్. అంటే ధ్వని తీవ్రతకు కంపన పరిమితికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని సూచించే ఫార్ములా అది. క్వశ్చన్ నెంబర్ వేసుకొని అక్కడే క్వశ్చన్ పేపర్లు ఇరికించుకొని రాసుకోవద్దు. ఆ పేపర్లతో ఏమో అపార్ట్మెంట్లు ఏం కట్టరు మీరు. సో ఆ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3 9 రెట్లు పెరుగుతుంది. 9 రెట్లు పెరుగుతుంది. 9 రెట్లు పెరుగుతుంది. ఓకే, క్లియర్ అమ్మా. నెక్స్ట్ వన్ అమ్మా, టెక్స్ట్ బుక్ అమ్మా. అదేనమ్మా, అదే కదండి. సమతల దర్పణం నుండి ఒక వస్తువు యొక్క దూరాన్ని 2 చేస్తే క్రింది వాటిలో ఏది మారుతుంది? సమతల దర్పణం నుండి ఒక వస్తువు యొక్క దూరాన్ని 2 చేసినాడు. క్రింది వాటిలో ఏది మారుతుంది అంటే సో ఇక్కడ చూడండి. ఆప్షన్ 1 ప్రతిబింబ పరిమాణం. మామూలుగా దూరం మార్చితే పరిమాణం ఎందుకు మారుతుంది? సమతల దర్పణంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి సమతల దర్పణం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూడాలి మీరు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సమతల గాజు పలక. ఒక సమతల గాజు పలక. ఈ సమతల గాజు పలక యొక్క వెనుక భాగాన లేదు, సింపుల్ గా ఈ విధంగా వేసుకోండి, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఒక సమతల గాజు పలక. ఈ సమతల గాజు పలక యొక్క ఓకేనమ్మా వెనుక భాగాన సిల్వర్ బ్రోమైడ్, దట్ మీన్స్ AgBr సిల్వర్ బ్రోమైడ్ అనేటువంటి రసాయనాన్ని పోస్తే ఆ సమతల గాజు పలక
సమతల గాజు పలక అంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. వెనుక సిల్వర్ బ్రోమైడ్ అనేటువంటి రసాయనం చేత పుతబూస్తే ఆ సమతల గాజు పలక అనేది ఒక సమతల దర్పణం మాదిరిగా పనిచేస్తుంది. ఎస్, దర్పణం రెడీ అయిపోయింది. ఈ సమతల దర్పణానికి ఎదురుగా ఒక వస్తువును ఉంచినప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ కనిపిస్తుంది అంటే దర్పణంలో కనిపిస్తుంది, దర్పణం లోపల కనిపిస్తుంది. అయితే ఈ దర్పణంలో కనిపించే ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? నేను వస్తువు యొక్క లక్షణాల గురించి మాట్లాడటం లేదు, దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణాలు. సో ఆ ప్రతిబింబ లక్షణాలను ఎక్కడ, ఏ దర్పణంలో? సమతల దర్పణంలో. సో వస్తువు పరిమాణానికి సమాన పరిమాణం కలిగిన ప్రతిబింబం ఏర్పడుతుంది. సో పరిమాణము సమానము, వస్తువు పరిమాణానికి సమాన పరిమాణం కలిగినటువంటి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ రెండవది ఏమిటి అంటే వస్తువు ఎత్తుకు సమాన ఎత్తు కలిగినటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది. సో ఎత్తు సమానం, పరిమాణం సమానం. నెక్స్ట్ థర్డ్ వన్ నేనేమంటున్నానంటే ఈ వస్తువుకు మరియు దర్పణానికి మధ్య దూరం ఎంత ఉంటుందో, డిస్టెన్స్ దూరం ఎంత ఉంటుందో, దర్పణంలో ఏర్పడిన ప్రతిబింబం కూడా అంతే దూరంలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అంతే డిస్టెన్స్ కూడా సేమ్. సో దూరం కూడా ఓకే. సో దర్పణానికి వస్తువుకు మధ్య దూరం ఎంత ఉంటుందో, దర్పణంలో ఏర్పడిన ప్రతిబింబం కూడా అంతే దూరంలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ నేనేమంటున్నానంటే ఇక్కడ పార్శ్వ విలోమము, లాటరల్ ఇన్వర్షన్, పార్శ్వ విలోమం అనేది జరుగుతుంది. అంటే కుడి అనేది ఎడమగా, ఎడమ అనేది కుడిగా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఈ సమతల దర్పణం యందు ఏర్పడేటువంటి ప్రతిబింబం ఎల్లప్పుడూ కూడా నిటారుగా ఏర్పడుతుంది మరియు మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. సో సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ కూడా ఎలా ఏర్పడుతుంది? నిటారుగా. ఫర్ ఎగ్జాంపుల్ సమతల దర్పణంలో నేను ఈ విధంగా నిల్చొని చూసుకుంటే నేను నిటారుగా కనిపిస్తానా, తలక్రిందులుగా కనిపిస్తానా? నిటారుగానే కనిపిస్తాం. సో అదే విధంగా ఇక్కడ కనిపించేటువంటి ప్రతిబింబం ఏ రకమైనది అంటే మిథ్యా ప్రతిబింబం. సాధారణంగా ప్రతిబింబాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి నేనేమంటానంటే నిజ ప్రతిబింబాలు, రెండవది మిథ్యా ప్రతిబింబాలు. సో నిజ ప్రతిబింబాలు అంటే ఏంటి? తెరపైన పట్టగలిగే ప్రతిబింబాలను నిజ ప్రతిబింబాలు అంటారు. తెరపై పట్టలేనటువంటి ప్రతిబింబాలను మిథ్యా ప్రతిబింబాలు అని అంటారు. ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే నిటారుగా ఏర్పడే ప్రతిబింబాలను మిథ్యా ప్రతిబింబాలు అంటారు, తలక్రిందులుగా ఏర్పడే ప్రతిబింబాలను నిజ ప్రతిబింబాలు అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఎక్కడైతే నిటారు వస్తే కళ్ళు మూసుకొని పక్కన కామా పెట్టుకొని మిథ్యా ప్రతిబింబాన్ని పెట్టుకోవచ్చు మీరు. ఓకే, క్లియర్? ఓకేనమ్మా. సో ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే ఈ క్వశ్చన్ చూస్తే సమతల దర్పణం నుండి ఒక వస్తువు యొక్క దూరాన్ని రెండింతలు చేస్తే క్రింది వాటిలో ఏది మారుతుంది? పరిమాణం ఏం మారదు. ఇక్కడ కేవలం మనం దూరం గురించి మాట్లాడేటప్పుడు పరిమాణంతో సంబంధం ఏంటి? అంతే కదమ్మా. సో ప్రతిబింబ పరిమాణం మారుతుంది, ప్రతిబింబ స్వభావం అసలు సంబంధమే లేదు. ఆప్షన్ 4 చూడండి, ప్రతిబింబం యొక్క స్థితి నిలువు, తలక్రిందులు, సంబంధం లేదు. ఆప్షన్ 3 చూడండి, దర్పణం వెనుక ప్రతిబింబ దూరం. అంతే కదా. మనము ఈ విధంగా ఉన్నప్పుడు, ఇలా సమతల దర్పణం ముందు నిల్చుని ఉన్నప్పుడు దూరాన్ని రెండింతలు చేశాం. ఈ విధంగా వచ్చినప్పుడు దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం కూడా కాస్త వెనుకకు జరుగుతుంది కదా. అంటే దూరంలో మార్పు అనేది ఉంటుందా ఉండదా? ఉంటుంది. సో ఆ క్వశ్చన్ కు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3, దర్పణం వెనుక ప్రతిబింబ దూరంలో అనేది మారుతుంది. దర్పణం వెనుక ప్రతిబింబ దూరం. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 19 ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఒక కాంతి కిరణం సమతల దర్పణంపై లంబంగా పడితే పతన కిరణం మరియు పరావర్తన కిరణం మధ్య కోణం ఎంత? ఓకేనమ్మా. సో ఒక కాంతి కిరణం సమతల దర్పణం పైన, సో ఇది ఒక సమతల దర్పణం అని మనం భావిస్తే, ఒక సమతల దర్పణంగా మనం భావించినట్లయితే, సమతల దర్పణం అని మనం భావిస్తే ఈ సమతల దర్పణం యొక్క ఉపరితలం పైన ఒక కాంతి కిరణం ఎంత కోణంతో పతనం అయితే అమ్మా? లంబముగా. దట్ మీన్స్ 90 degrees. నేరుగా ఈ విధంగా పతనం అయితే అంటే 90 degrees. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది 90 degrees. లంబంగా పతనం అయితే లేదా 90 డిగ్రీల కోణంతో పతనం అయితే అప్పుడు దీన్ని ఏమంటామంటే లంబము, నార్మల్ లైన్ గా మనం తీసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా లంబంగా పతనం అయినప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో ఇక్కడ పరావర్తనం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. ఈ విధంగా వెళితే మళ్ళీ తిరిగి అదే మార్గంలో వెనక్కి వస్తుంది. ఓకేనండి. ఒకవేళ ఎంతో కొంత కోణంతో పతనం అయితే ఇలా ప్రయాణిస్తే మళ్ళీ తిరిగి ఇలా పరావర్తనం చెందుతుంది. కేవలం ఈ సమతల దర్పణం విషయంలో
సమతల దర్పణం యొక్క ఉపరితలం పైకి లేదా పరావర్తన తలంపైకి ఒక కాంతి కిరణం లంబంగా పతనమైనప్పుడు తప్ప లేదా 90 డిగ్రీల కోణంతో పతనమైన తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో కూడా కాంతి పరావర్తనం అనేది జరుగుతుంది. ఎంతో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సమతల దర్పణంలో ప్రతిబింబానికి సరైన లక్షణం ఏది? లాస్ట్ పాయింట్ ఒకసారి చూడండి, నిటారు మరియు మిథ్యా ప్రతిబింబం. మిగిలిన ఆప్షన్లు చూడండి, నిజమైనది తలక్రిందులు కాదు. ఆప్షన్ 3 చూడండి, నిజమైనది నిటారు. సో నేనేమంటానంటే నిటారుగానే ఏర్పడుతుంది, కానీ అది నిజమైన ప్రతిబింబం కాదే, మిథ్యా ప్రతిబింబం. నెక్స్ట్ ఆప్షన్ 4 మిథ్యా ప్రతిబింబము తలక్రిందులు, ఇది కూడా కాదు. సో ఆప్షన్ 2 మిథ్యా ప్రతిబింబము నిటారు అని వస్తే దాని పక్కన ఏముండాలా? మిథ్యా అనే వర్డ్ ఉండాలి. సమతల దర్పణం మనం చూసుకుంటే నిటారుగా కనిపిస్తుంది మన ప్రతిబింబం, నిటారు మిథ్యా అంతే అయిపోయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును సమతల దర్పణానికి దగ్గరగా తీసుకెళ్ళినప్పుడు ప్రతిబింబం ఎలా మారుతుంది? ఆప్షన్ 1 పెద్దదవుతుంది, ఆప్షన్ 2 చిన్నదవుతుంది, ఆప్షన్ 3 అదే పరిమాణంలో ఉంటుంది, ఆప్షన్ 4 మొదటగా పెరిగి తర్వాత తగ్గుతుంది. దానికి సరైనటువంటి సమాధానం అదే పరిమాణంలో ఉంటుంది. వస్తువు పరిమాణానికి సమాన పరిమాణం కలిగిన ప్రతిబింబం సమతల దర్పణంలో ఏర్పడుతుంది. పరిమాణం ఫస్ట్ పాయింట్ ఉంది ఇక్కడ, ఫస్ట్ పాయింట్. ఓకే, క్లియర్. సో ఒక వస్తువును సమతల దర్పణానికి దగ్గరగా తీసుకెళ్ళినప్పుడు ప్రతిబింబం ఎలా మారుతుంది అంటే అదే పరిమాణంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 ఒకసారి అబ్జర్వ్ చేస్తే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, ఒక విద్యార్థి సమతల దర్పణం ముందు నిలబడి వెనక్కి 2 మీటర్లు వెళ్ళాడు. ఈ సందర్భంలో విద్యార్థికి అతని ప్రతిబింబానికి మధ్య దూరంలో పెరుగుదల ఎంత? అమ్మా వెరీ గుడ్. సో ఒక విద్యార్థి సమతల దర్పణం ముందు నిలబడ్డాడు, అతను ఏం చేస్తున్నాడు? 2 మీటర్లు వెనక్కి వస్తున్నాడు. మామూలుగా సమతల దర్పణం ముందు నిలబడినప్పుడు ఎంతో కొంత డిస్టెన్స్ అనేది ఉంటుంది. అతను 2 మీటర్లు వెనక్కి వచ్చినప్పుడు అంతే దూరం వెనక్కి పోతుంది కదా ప్రతిబింబం అనేది. అంటే మార్పు ఎంత? ఇక్కడ 2 మీటర్లు, దర్పణం లోపల 2 మీటర్లు, అప్పటికెంత? టోటల్గా 4 మీటర్స్. సో ఒక విద్యార్థి ఆప్షన్ 2 4 మీటర్స్, 4 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, 2 సమతల దర్పణాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచబడ్డాయి. ఒక చిన్న వస్తువును వాటి మధ్య ఉంచితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎలా ఉంటుంది? అమ్మా ఇప్పుడు చూస్తే దీనికి బేస్ పాయింట్ ఏంటంటే మనకు ఒకటి తెలియాలి. అదేమిటి అంటే ఏటవాలు దర్పణాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏటవాలు దర్పణాలు అన్నట్టు. ఏటవాలు దర్పణాలు అంటే ఏవైనా 2 సమతల దర్పణాలను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సమతల దర్పణం, ఇది కూడా మరొక సమతల దర్పణం. ఈ 2 సమతల దర్పణాలను కొంత కోణంతో ఉంచితే వాటిని ఏటవాలు దర్పణాలు అంటారు. లేదా ఏవైనా 2 సమతల దర్పణాలను ఒకదానితో మరొకటి కొంత కోణం చేయనట్లుగా ఉంచితే వాటిని ఏటవాలు దర్పణాలు అంటారు. ఈ ఏటవాలు దర్పణాల మధ్య భాగంలో అంటే ఇక్కడ ఒక వస్తువును ఉంచితే ఆ వస్తువు యొక్క ప్రతిబింబాలు అనేటివి ఈ ఏటవాలు దర్పణాలలో ఏర్పడతాయి. అయితే ఏటవాలు దర్పణాలలో ఏర్పడే ఆ ప్రతిబింబాల సంఖ్యకు సమీకరణం ఏమిటి? సో ఏటవాలు దర్పణాలలో దాని యొక్క డయాగ్రామ్ మనం ఏ విధంగా తీసుకుంటామంటే ఈ విధంగా తీసుకుంటాం. సో అది ఒక ఏటవాలు దర్పణం, ఇది ఒక ఏటవాలు దర్పణం. సో ఇలా ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఇలా మధ్యలో కొంత కోణం, ఏటవాలు దర్పణాల మధ్య కోణం. ఈ సందర్భంలో ఈ ఏటవాలు దర్పణాల మధ్య ఒక వస్తువు నుంచితే ఆ వస్తువు యొక్క ప్రతిబింబాలు అనేవి ఏటవాలు దర్పణాలలో ఏర్పడతాయి. ఏటవాలు దర్పణాలలో ఏర్పడే ప్రతిబింబాల సంఖ్యకు సమీకరణం n = 360 డిగ్రీలు బై θ - 1. సో ఏటవాలు దర్పణాలలో ఏర్పడే ప్రతిబింబాల సంఖ్యకు సమీకరణం. అమ్మా కొద్దిగా పెద్దవి రాయనమ్మా, కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి, ఇంకొద్దిగా పెద్దవి రాయన. 360 డిగ్రీలు బై θ - 1 అని అంటున్నాం. ఇప్పుడు చూడండి, నేనేమంటానంటే అక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు వాడు? 2 సమతల దర్పణాలను ఒకదానితో మరొకటి ఎదురుగా సమాంతరంగా ఉంచాడు. అంటే ఇలా ఉంచాడు. ఇదొక సమతల దర్పణం, ఇదొక సమతల దర్పణం. అంటే ఇలా ఇదొక సమతల దర్పణం,
ఇది ఒక సమతల దర్పణం, ఇది ఒక సమతల దర్పణం. ఓకే, ఇలా ఉంచాడు. ఇలా ఉంచినప్పుడు వాటి మధ్య కోణం ఎంత? వాటి మధ్య కోణం ఎంత? 0. సో ఈ సందర్భంలో ఇక్కడ ఉంచితే, వస్తువుని ఇక్కడ ఉంచితే, ఈ సందర్భంలో n = 360 డిగ్రీలు బై θ ఎంత? కోణం ఎంత? 0 0. ఓకేనమ్మా. సో యాజ్ ఈజ్ గా -1 రాసుకుంటాం. అప్పుడు n = 360 డిగ్రీలు బై 0 ఎంత అవుతుందమ్మా? ఎనీ వాల్యూ బై 0 ఎంత? 0. సో ఇన్ఫినిటీ, అనంతమైన సంఖ్యలో ప్రతిబింబాలు అనేవి ఏర్పడతాయి. సో సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే, సో ఆప్షన్ 4 అనంత సంఖ్యలో ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఆప్షన్ 4 సరైన సమాధానం. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గదిలో చిన్న రంధ్రం ద్వారా కాంతి లోనికి ప్రయాణిస్తే గోడపై తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడినది. దీనికి కారణం ఏమిటి? ఒక గదిలో చిన్న రంధ్రం ద్వారా కాంతి లోనికి ప్రయాణిస్తే గోడపై తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడింది. దీనికి కారణం ఏమిటి? దీని గురించి మీకు తెలియాలంటే ముందుగా పిన్ హోల్ కెమెరా గురించి తెలిసి ఉండాలి. పిన్ హోల్ కెమెరా, ఆ కెమెరా పేరేం పేరు? పిన్ హోల్. అంటే పిన్ అంటే గుండు సూది పట్టేటంత అతి సన్నని రంధ్రం ఉంటుంది దాంట్లో. పిన్ హోల్, హోల్ అంటే రంధ్రము. ఆ రంధ్రం గుండా కాంతి ప్రయాణిస్తే, ఆ రంధ్రం గుండా కాంతి అనేది లోపలికి సరళ రేఖా మార్గంలో, దానినే మనము రుజు మార్గము అనేటువంటి పేరుతో కూడా మనం, ప్రతిబింబం అనేది తల క్రిందులుగా ఏర్పడుతుంది. పిన్ హోల్ కెమెరాలో ప్రతిబింబం అనేది తల క్రిందులుగా కనిపిస్తుంది. అయితే పిన్ హోల్ కెమెరా అనేది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే కాంతి రుజువర్ధనము, రెక్టిలీనియర్ ప్రొపగేషన్ ఆఫ్ లైట్. సో కాంతి రుజువర్ధనం అనేటువంటి సూత్రం ఆధారంగా పిన్ హోల్ కెమెరా పనిచేస్తుంది. ఈ పిన్ హోల్ కెమెరా ఎందుకు ప్రతిబింబం అనేది తల క్రిందులుగా కనిపిస్తుంది. ఆ పిన్ హోల్ కెమెరా యొక్క రంధ్రం యొక్క పరిమాణాన్ని పెంచితే ఏర్పడే ప్రతిబింబం యొక్క స్పష్టత తగ్గుతుంది, అంతేగాని ఏం నిటారుగా ఏం రాదు. ఓకేనమ్మా. సో ఏదైనా ఒక రంధ్రం, కాకపోతే అక్కడ పిన్ హోల్ కెమెరా సన్నని రంధ్రము, ఇక్కడ వాడు ఏమంటున్నాడు క్వశ్చన్లో చూస్తే, ఒక గదిలో చిన్న రంధ్రం ద్వారా, సో చిన్నని రంధ్రం ద్వారా కాంతిలోనికి వస్తే గోడపై తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడింది. దీనికి కారణం ఏంటి అంటే కాంతి రుజువర్ధనము లేదా కాంతి సరళ రేఖ. కాంతి రుజువర్ధనం అంటే ఏంటి? కాంతి కిరణాలు సరళ రేఖా మార్గంలో అనగా స్ట్రైట్ గా ప్రయాణించడాన్నే మనం కాంతి రుజువర్ధనం అంటాం. ఇక్కడ ఆప్షన్ కాంతి రుజువర్ధనం అనేది లేదు. ఎలా ఉంది? కాంతి సరళ రేఖలో ప్రయాణం. కాంతి సరళ రేఖా మార్గం అంటే స్ట్రైట్ గా ప్రయాణించడం, దాన్ని రుజువర్ధనం అంటాం కదా. ఓకేనమ్మా. అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అనేది ఈ క్వశ్చన్ కు మూలం ఏమిటి అంటే పిన్ హోల్ కెమెరా. అర్థమైందా అండి? ఓకే. నెక్స్ట్ 25th ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. పరావర్తన నియమాలు వర్తించేవి. పరావర్తన నియమాలు. మొదటి పరావర్తన నియమం, సాధారణంగా మనకు కొన్ని పరావర్తన నియమాలు అనేటివి ఉంటాయి. ఆ పరావర్తన నియమాలు అనేటివి ఏంటివి అంటే మొదటి పరావర్తన నియమం, రెండవ పరావర్తన నియమం అనేటివి ఉంటాయి. సో మొదటి పరావర్తన నియమం అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే, సో ఇక్కడ ఒకసారి చూడండి. ఇది పరావర్తన తలం. లేదు, ఇంకా సింపుల్ గా ఒక వస్తువు తీసుకోండి. ఒక అడ్డు వస్తువు తీసుకోండి. సో ఇది ఒక కాంతి జనకము అని అంటున్నాను. కాంతి జనకం. సో కాంతి జనకం నుండి విడుదలైన కాంతి అనేది ఈ విధంగా స్ట్రైట్ గా సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ విధంగా సరళ రేఖా మార్గంలో ప్రయాణించి ఎదురుగా ఉన్నటువంటి ఒక అపారదర్శక వస్తువు పైన పతనం చెందుతుంది. అపారదర్శక వస్తువు, పారదర్శక వస్తువు అయితే కాదు, అపారదర్శక వస్తువు యొక్క ఉపరితలం పైన పతనమై తిరిగి ఏమవుతుంది? ఇలా వెనుకకు పరావర్తనం చెందుతుంది. సో దీనిని, ఈ కాంతి కిరణాన్ని ఏమంటామంటే పతన కిరణము. ఏమంటామా? పతన కిరణం. దీనిని ఏమని పేరుతో పిలుస్తామంటే పరావర్తన కిరణం అంట. అయితే ఈ పతన కిరణం అనేది ఈ పరావర్తన తలం పైన ఎక్కడైతే పడుతుందో దానిని ఏమంటామంటే పతన బిందువు, ఇన్సిడెంట్ పాయింట్ అని అంటాం. ఈ పతన బిందువు నుండి ఈ పరావర్తన తలానికి లంబంగా, పరావర్తన తలం ఇలా ఉంది, ఈ పరావర్తన తలానికి లంబంగా అంటే ఇలా తీసుకోవాలి. ఎస్ఆర్నా? లంబంగా తీసుకోవాలి. ఇది సమాంతరం అవుతుంది ఇలా తీసుకుంటే. పరావర్తన తలానికి లంబంగా
పతన బిందువు నుండి ఒక రేఖని గీస్తే ఆ రేఖను నేను ఏమంటామంటే ఎస్ లంబము, నార్మల్ లైన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకేనా? అయితే ఈ లంబానికి మరియు ఈ పతన కిరణానికి మధ్య ఉన్న కోణమే పతన కోణము. ఈ పతన కోణాన్ని మనం యాంగిల్ ఐ అంటాం. అదేవిధంగా లంబానికి మరియు ఈ పరావర్తన కిరణానికి మధ్య ఉన్నటువంటి కోణమే పరావర్తన కోణం, యాంగిల్ ఆర్ అంటాం. ఓకేనా? అయితే పరావర్తన నియమాలు అనేటివి ఏ విధంగా ఉంటాయంటే మొదటి పరావర్తన నియమం గురించి చెప్తున్నాను. సో మొదటి పరావర్తన నియమం నేను ఏమంటున్నానంటే, సో యాంగిల్ ఐ అనేది ఏంటి? పతన కోణం అనేది సమానంగా ఉంటుంది. సో యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సో పతన కోణం అనేది పరావర్తన కోణానికి సమానముగా ఉంటుంది. దీనినే మొదటి పరావర్తన నియమం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఇక్కడ 45 డిగ్రీలు ఉంటే ఇక్కడ కూడా 45, ఇక్కడ 20 ఉంటే ఇక్కడ కూడా 20. నెక్స్ట్ రెండవ పరావర్తన నియమం అనేది మనకేం తెలియజేస్తుంది అంటే, రెండవది పతన కిరణము, లంబము మరియు పరావర్తన కిరణం అన్ని కూడా పరావర్తన తలానికి ఒకవైపే ఉంటాయి, రెండో వైపున ఉండవు. దానితో పాటుగా ఈ పతన కిరణము మరియు పరావర్తన కిరణం లంబానికి ఇరువైపులా ఉంటాయి. ఓకేనా? దీనినే మనము రెండవ పరావర్తన నియమం అనేటువంటి పేరుతో పిలుస్తాం. అయితే సో మొదటి పరావర్తన నియమం చెప్పాను, రెండవ పరావర్తన నియమం చెప్పాను. అయితే ఈ పరావర్తన నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ పరావర్తన నియమాలు అన్ని రకాలైన పరావర్తన తలాలకు వర్తిస్తాయి. ఒక సమతల దర్పణానికే కాదు, ఒక పుటాకార దర్పణానికే కాదు, ఒక కుంభాకార దర్పణానికే కాదు, అన్ని రకాలైనటువంటి పరావర్తన తలాలకు, పరావర్తన ఉపరితలాలకు సంబంధించినవి. సో పరావర్తన నియమాలు వర్తించే దేనికి? కేవలం సమతల దర్పణాలకేనా? కాదు. గోళాకార దర్పణాలకేనా? కాదు. నెక్స్ట్ అన్ని రకాల ఉపరితలాలకా? అన్ని రకాలైన ఉపరితలాలకు ఎలా పనిచేస్తుంది? అదేమన్నా పరావర్తన తలంగా పనిచేస్తుందా? అది ఈ గోడ కూడా ఒక ఉపరితలాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ గోడ ఉపరితలాన్ని కలిగి ఉంటుంది. దీనికి కూడా ఆ పరావర్తన నియమాలను వర్తింపజేయచ్చా? చేయలేము. పరావర్తన ఉపరితలాలకు, అన్ని రకాలైన ఉపరితలాలు కాదు, పరావర్తనం చెందించగలిగే ఉపరితలాలకు. సో అక్కడ సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. అన్ని పరావర్తన దర్పణాలకు, అన్ని పరావర్తన దర్పణాలు దర్పణాలు 3, సమతల దర్పణము, పుటాకార, కుంభాకార దర్పణం, అంతే. నెక్స్ట్ వక్రీభవన నియమాలలో క్రింది వానిలో ఏది తప్పనిసరిగా ఉంటుంది? వక్రీభవన నియమాలలో క్రింది వానిలో ఏది తప్పనిసరిగా ఉంటుంది? ఎస్, వక్రీభవన నియమాలు ఒకసారి చూస్తే పతన కోణం వక్రీభవన కోణానికి సమానం ఉండదు. పతన కోణం అనేది ఇప్పుడు చూడండి. ముందుగా అసలు వక్రీభవనం అంటే ఏంటి అనేది ఒకసారి చూడాలి మీరు. వక్రీభవనం అంటే ఏమిటి అంటే ఇక్కడ చూడండి. నేనేమంటానంటే ఎస్ వక్రీభవనం. సో ఇదంతా కూడా వాటర్ని తీసుకున్నాను. వాటర్. సో దీన్ని ఏమంటామంటే నేను గాలి అంటాను. దీని లోపల ఉండేది ఏమంటే ఎస్ నీరు అని అంటున్నాను. సాధారణంగా ఇక్కడ చూస్తే గాలి, నీరు, గాలితో పోల్చినప్పుడు నీటిలో కాంతి వేగం అనేది తక్కువగా ఉంటుందా, ఎక్కువగా ఉంటుందా? కాంతి వేగం, నేను ధ్వని గురించి మాట్లాడలేదు అమ్మా, తక్కువగా ఉండటం జరుగుతుంది అని అంటారు. ఓకే. సో గాలితో పోల్చినప్పుడు నీటిలో కాంతి వేగం తక్కువ. ఈ సందర్భంలో ఈ రెండు యానకాలను, గాలి అనేది ఒక యానకమే, నీరు కూడా అనేది కూడా ఒక యానకమే, రెండు యానకాలను తీసుకొని ఆ రెండు యానకాలలో కాంతి వేగాలను పోల్చినప్పుడు ఏ యానకంలో అయితే కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో ఆ యానకాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే, కాంతి వేగం అధికంగా ఉన్నటువంటి యానకాన్ని సరళ యానకము లేదా విరళ యానకం అని, కాంతి వేగం తక్కువగా ఉన్నటువంటి ఆ యానకాన్ని మనం ఏమంటామంటే సాంద్రతర యానకము, సాంద్రతర యానకం, డెన్సర్ మీడియం అనేటువంటి పేరుతో పిలుస్తాం. అమ్మ మామూలుగా కొద్దిమంది ఏం చెప్తుంటారంటే, మీరు ఏం చెప్తారంటే సాంద్రతర యానకం అంటూ ఉంటారు. అలా చెప్పకూడదు. రెండు యానకాలను తీసుకొని ఆ రెండు యానకాలలో కాంతి వేగాలను పోల్చినప్పుడు దేనిలోనైతే కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో అది సరళ యానకం అవుతుంది, దేనిలోనైతే కాంతి వేగం తక్కువగా ఉంటుందో అది సాంద్రతర యానకం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాలి, నీరు ఈ రెండింటిని పోలిస్తే సరళ యానకం గాలి అవుతుంది, సాంద్రతర యానకం నీరు అవుతుంది. ఎందుకంటే
గాలిలో కాంతి వేగం ఎక్కువ, నీటిలో కాంతి వేగం తక్కువ కాబట్టి. ఒకవేళ నీరు గాజు తీసుకుంటే, నీరు గాజు, సో నీరు మరియు గాజు తీసుకుంటే, సో నీటిలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది, గాజులో కాంతి వేగం తక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో నీరు ఏమవుతుందంటే సరళ యానకం అవుతుంది, ఈ సందర్భంలో గాజు ఏమవుతుందంటే సాంద్రత యానకం. సో ఇది సరళ, ఏదైనా ఒక పదార్థం ఇచ్చి ఒక యానకం ఇచ్చి ఇది సరళ యానకమా సాంద్రత యానకం అంటే ఆ విధంగా మనం డిసైడ్ చేయడానికి ఉండదు. రెండు యానకాలు తీసుకొని ఆ రెండు యానకాలలో కాంతి వేగాలను పోల్చినప్పుడు కాంతి వేగం దేనిలో ఎక్కువగా ఉంటుందో దాన్ని సరళ యానకం అని, దేనిలోనైతే కాంతి వేగం తక్కువగా ఉంటుందో దానిని మనము సాంద్రతర యానకము అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఈ సందర్భంలో ఇది సరళ యానకం అవుతుంది, ఇది సాంద్రత యానకం అవుతుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ రెండు యానకాలను వేరు చేసేటువంటి ఒక తలం ఇది, ఆ రెండు యానకాలను వేరు చేసేటువంటి ఒక తలం. ఓకే, క్లియర్. సో ఆ రెండు యానకాలను వేరు చేసే తలం, ఈ తలానికి లంబంగా నేనేం చేస్తున్నానంటే ఒక రేఖను గీస్తున్నాను. ఆ తలానికి లంబంగా నేను ఒక సరళ రేఖను గీసుకుంటూ ఉన్నాను. ఇలా ఒక సరళ రేఖను గీశాను. ఓకేనా? సో దాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే, దీన్ని ఏమంటామంటే ఎస్ లంబము, లంబము, నార్మల్ లైన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఓకే, బాగానే ఉంది. ఈ సందర్భంలో ఏదైనా ఒక కాంతి కిరణం మనం అబ్జర్వ్ చేస్తే, ఒక కాంతి కిరణం ఇలా పంపిస్తే, కాంతి కిరణాన్ని ఇలా 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 పంపిస్తే, ఇలా పంపించేసాం. సో కాంతి కిరణం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది? ఇప్పుడు గాలి నుండి నీటిలోకి ప్రయాణిస్తుంది. అంటే కాంతి కిరణం అనేది గాలి నుండి నీటిలోకి లేదా సరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణిస్తుంది. కాంతి కిరణం సరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించినప్పుడు దాని యొక్క వేగం అనేది మారుతుంది. వేగం మారుట కారణంగా వేగం మారుతుంది డెఫినెట్ గా, ఎందుకంటే కాంతి వేగం గాలిలో ఎక్కువ, నీటిలో కాస్త తక్కువ ఈ రెండింటితో పోలిస్తే. సో కాంతి అనేది సరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించినప్పుడు దాని యొక్క వేగం మారుట కారణంగా ఆ రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద కాస్త వంగి ప్రయాణించడం జరుగుతుంది. ఈ విధంగా కాంతి అనేది వంగి ప్రయాణించడాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఎస్ వక్రీభవనము, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే పేరుతో మనం పిలుస్తాం. సో వక్రీభవనం అంటే ఏం లేదమ్మా, సో కాంతి అనేది ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించినప్పుడు దాని యొక్క వేగం మారుట కారణంగా వంగి ప్రయాణిస్తుంది. ఎక్కడ వంగి ప్రయాణిస్తుంది? ఆ రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద. ఇంకా ఫుల్ డెఫినేషన్ మనం చెప్పుకుంటే, కాంతి అనేది ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించినప్పుడు దాని యొక్క వేగం మారుట కారణంగా ఆ రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద కాస్త వంగి ప్రయాణిస్తుంది. ఈ విధంగా కాంతి కిరణం వంగి ప్రయాణించడాన్ని మనం ఏమంటామంటే వక్రీభవనం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఈ సందర్భంలో దీనిని మనం ఏమంటామంటే పతన కిరణం అని అంటాం. దాన్ని ఏమంటామంటే పతన కిరణం. దీనిని మనం ఏమంటామంటే పరావర్తనం అనకూడదు, వంగి ప్రయాణించింది కాబట్టి వక్రీభవన కిరణం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఈ పతన కిరణానికి మరియు లంబానికి మధ్య ఉన్న కోణం, పతన కిరణానికి ఇది పతన కిరణం, ఈ లంబం, ఈ రెండింటికి మధ్య ఉన్న కోణమే ఏమవుతుందంటే పతన కోణము అవుతుంది. పతన కోణాన్ని ఏ అక్షరంతో చూస్తామంటే యాంగిల్ ఐ. అదేవిధంగా ఈ లంబానికి మరియు వక్రీభవన కిరణానికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే వక్రీభవన కోణము, యాంగిలార్. అక్కడ కూడా పరావర్తన కోణాన్ని యాంగిలారే, ఇక్కడ కూడా వక్రీభవన కోణాన్ని యాంగిలారే. ఓకేనా? అయితే వాడు ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు చూడండి. ఒకటి ఫస్ట్ ఆప్షన్ పతన కోణం వక్రీభవన కోణానికి సమానం. ఎలా అవుతుంది? ఇక్కడేమో చూడండి వంగి ప్రయాణించింది కాబట్టి, అమ్మా చూడు ఇక్కడ పాయింట్ వినాలి, మీరు పాయింట్ వినాలి. నేనేమంటున్నానంటే కాంతి కిరణం అనేది సరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించినప్పుడు ఆ వక్రీభవన కిరణం అనేది లంబానికి దగ్గరగా జరిగింది. మామూలుగా అయితే ఇలా ఇలా వెళ్ళిపోవాలి. సో సరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించినప్పుడు ఆ వక్రీభవన కిరణం అనేది లంబానికి దగ్గరగా జరుగుతుంది. ఇలా ఓకే, ఈ విధంగా దగ్గరగా జరిగినప్పుడు ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయా? ఉండవు. ఓకేనమ్మా. సో పతన కోణం వక్రీభవన కోణానికి సమానంగా ఉండదు. నెక్స్ట్ సైన్ ఐ ఈక్వల్ టు సైన్ ఆర్. సో సైన్ ఐ అంటే పతన కోణం యొక్క సైన్ విలువకు ఈ వక్రీభవన కోణం యొక్క సైన్ ఆర్ విలువకు మధ్య గల నిష్పత్తిని మనం ఏమంటామంటే స్నెల్ స్థిరాంకము, స్నెల్ నియమము అంటాం. స్నెల్ నియమము అనేది ఎక్కడ వస్తుందంటే కాంతి పరావర్తనం అనే ధర్మంలో కాంతి వక్రీభవనం అనేటువంటి ధర్మంలో మాత్రమే వస్తుంది. సో కాంతి స్నెల్ నియమాన్ని ఏ ధర్మంలో పాటిస్తుంది అంటే కాంతి వక్రీభవనం.
ఓకే, క్లియర్. సో సైన్ ఐ ఈక్వల్ టు సైన్ ఆర్ అనేది కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఒకసారి చూడండి. కాంతి వేగం స్థిరంగా ఉంటుంది. కాంతి వేగం ఎలా స్థిరంగా ఉంటుంది? ఇటుపక్క నుంచి ఇటుపక్క వచ్చినప్పుడు కాంతి వేగం మారడం వలనే కదా వక్రీభవనం చెందేది, అంతేనే కాదమ్మా? ఎస్, అది కాదు. నెక్స్ట్ ఈ ఆప్షన్ కావడానికి 10వ తరగతి టెక్స్ట్ బుక్ ఇవ్వండి అమ్మా. 193 ఇలాంటి డయాగ్రామ్ ఉంటుంది. గల పేజీ నెంబర్ మారిన పేజీ, అందుకే పేజీ నెంబర్ మారింటదేమో కొద్ది బుక్స్లో. ఇలాంటి డయాగ్రామ్ ఉంటుంది. ఇలాంటి డయాగ్రామ్ టక్క 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 తిప్పుకుంటా పోవాలా. యాడుంది, ఆ మూల ఉంది, ఈ మూల ఉంది అని చూడకూడదు. ఓహో ఇలాంటిది ఉంటే తిప్పుకుంటా పోతే ఏదో ఒకటి దాని లెక్క ఇచ్చిన. కంగ్రాచులేషన్స్. అక్కడ కాంతి వక్రీభవన నియమాలు అనింది. ఫస్ట్ పాయింట్ వక్రీభవన నియమాల ఫస్ట్ ఏమన్నాడు? పతన కిరణము, వక్రీభవన కిరణము, రెండు యానకాలను వేరు చేసే తలంపై పతన బిందువు వద్ద గీసిన లంబం అన్ని ఒకే తలంలో ఉంటాయి. అదే కదా ఆన్సర్. చూడండి చూడండి, అది వక్రీభవన నియమం. అది ఆప్షన్ 3 చూడండి మా. పతన కిరణము, వక్రీభవన కిరణము, లంబము ఒకే తలంలో, ఒకే సమతలంలో ఉంటాయి. ఓకే, క్లియర్ అమ్మా. సో ఖచ్చితంగా వక్రీభవనం జరిగేటప్పుడు వక్రీభవన నియమాలు అనేటివి పాటించబడతాయి. ఇంతకుముందు మనం పరావర్తన నియమాల్లో మొదటిది అంతే, లేదా రెండవది తీసుకోండి. ఓకేనమ్మా. రెండవ నియమం ఏం చెప్తుంది? ఈ పతన కిరణము మరియు పరావర్తన కిరణం లంబం పరావర్తన తలానికి ఒకవైపే ఉంటాయి. ఏడేమున్నాడు? ఒకే తలంలో ఉంటాయి అని అంటున్నాడు. అక్కడ ఇంకొకటి యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇక్కడ రెండవది ఏంటంటే స్నెల్ నియమము. స్నెల్ నియమం. ఓకేనా? సో ఆప్షన్ 3 అనేది సరైనటువంటి సమాధానం. సో పతన కిరణము, వక్రీభవన కిరణము, లంబము ఒకే తలంలో, ఒకే సమతలంలో ఉంటాయి. సో దానికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3. అమ్మా ఏది తప్పనిసరిగా ఉంటుంది? అది క్వశ్చన్. మీకు ప్రింట్ ఏమైనా మిస్టేక్ పడిందేమో? లేదు కదా. ఒక కాంతి కిరణం గాలిలో నుంచి గాజులోకి వెళ్తే, గాలిలోకి వెళ్తే జరిగే సందర్భం ఏమిటి అంటున్నాడు వాడు. ఎంత బాగా అడిగాడు చూడమ్మా, ఎంత తమాషా బిట్టు చూడండి. గాలి నుండి గాజు లోపలికి ప్రయాణిస్తే జరిగేది ఏం జరుగుతుంది? ఆప్షన్ 1 వేగం తగ్గడం, కాంతి కిరణం లంబానికి దూరంగా జరగడం. ఆప్షన్ 2 వేగం పెరగడం, కాంతి కిరణం లంబానికి దగ్గరగా జరగడం. వేగం తగ్గడం, ఇక్కడ చూడండి, కాంతి కిరణం గాలిలో నుంచి గాజులోకి వెళ్తే, సో కాంతి కిరణం అనేది తగ్గుతుంది. సో మీరు అప్పుడు వెంటనే గాలి నుంచి గాజులోకి ప్రయాణిస్తే కాంతి వేగం తగ్గుతుంది. వేగం తగ్గడం అనేది ఏ ఆప్షన్ ఉంది? ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3. సో ఈ రెండు 1 అన్న పెట్టాలి, 3 అన్న పెట్టాలి. మీలోటి కొట్టేసుకోవాలంతే. ఇప్పుడు చూడు, కాంతి కిరణం లంబానికి దగ్గరగా జరగడం, కాంతి కిరణం లంబానికి దూరంగా జరగడం ఎప్పుడైనా సరే. ఇది కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గాజు అనుకో. గాజు సరళ యానకం, సాంద్రత యానకం. కాంతి కిరణం సరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించినప్పుడు వినాలి ఉల్లాసంగా, ఉత్సాహంగా. ఓకేనా? నేనేమంటానంటే సరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించినప్పుడు ఈ వక్రీభవన కిరణం అనేది లంబానికి దగ్గరగా జరుగుతుంది. ఇటు వస్తుంది. ఓకే, ఇంకొకటి చూడండి. ఒకవేళ కాంతి కిరణం అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? సరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి వచ్చింది. అలా కాకుండా కాంతి కిరణం అనేది సాంద్రత యానకం నుండి సరళ యానకం. సరళ యానకం అన్నా విరళ యానకం అన్నా రెండు ఒకటే. ఇక్కడ సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించేటప్పుడు ఇలా ప్రయాణిస్తుంది, ఇలా ప్రయాణిస్తుంది. ఈ విధంగా ప్రయాణించినప్పుడు ఆ కాంతి కిరణం అనేది లంబం నుండి దూరంగా జరుగుతుంది. ఈ పాయింట్లు గమనించాలి మీరు. సరళ యానకం నుండి సరళ యానకం అన్నా విరళ యానకం అన్నా రెండు ఒకటి. సరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించినప్పుడు వక్రీభవన కిరణం అనేది లంబానికి దగ్గరగా జరుగుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ సాంద్రత యానకం నుండి సరళ యానకంలోకి లేదా విరళ యానకంలోకి ప్రయాణించినప్పుడు వక్రీభవన కిరణం అనేది లంబం నుండి వాస్తవానికి ఇలా వెళ్ళకుండా లంబం నుండి దూరంగా జరుగుతుంది. ఓకేనమ్మా, ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఒక కాంతి కిరణం గాలిలో నుంచి గాజులోకి ప్రయాణిస్తే వేగం తగ్గుతుంది, ప్లస్ ఆ వక్రీభవన కిరణం అనున్నది లంబానికి దగ్గరగా జరుగుతుంది. ఆప్షన్ 3
సరైన సమాధానం. ఒక కాంతి కిరణం రెండు యానకాల మధ్య గల సరిహద్దుపై పడినప్పుడు యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇది ఏ సందర్భంలో సాధ్యము? సో ఒక కాంతి కిరణం రెండు యానకాల మధ్య గల సరిహద్దుపై పడినప్పుడు యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్గా ఉంది. ఇది ఏ సందర్భంలో సాధ్యమైనప్పుడు అంటే ఆప్షన్ 2 0 డిగ్రీలుగా ఉన్నప్పుడు. సో ఇది చూడండి అమ్మా, దీనికి సరైనది ఏంటంటే చూడండి, లంబం. ఓకేనమ్మా, ఇది ఏంటిది? వక్రీభవనానికి సంబంధించిన. వక్రీభవనం దగ్గర ఒక సమాచారాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సమాచారం ఏంటంటే రెండు యానకాలను వేరు చేసే తలం ఇది. ఇది సాంద్రత యానకం, ఇది విరళ యానకం. ఆ రెండు యానకాలను వేరు చేసేటువంటి తలం. రెండు యానకాలను వేరు చేసే తలానికి లంబముగా పతనమైనప్పుడు తప్ప, లంబం అంటే లంబరేఖ పైన అని అర్థం, లంబముగా పతనమైనప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో కాంతి వక్రీభవనం చెందుతుంది అని ఒక లైన్ ఉంటుంది మీ టెక్స్ట్ బుక్ లో. సో లంబంగా పతనమైనప్పుడు అంటే దాని అర్థం ఏంటి? లంబం పైన పడినప్పుడు, లంబం గుండా ప్రయాణించినప్పుడు అని దాని అర్థం. ఓకేనండి, లంబం అంటే ఇలానే కదా. ఓకేనమ్మా, సో రెండు యానకాలను వేరు చేసే తలం ఇది. దీనికి లంబంగా ఇలా పడింది అనుకో, ఈ సందర్భంలో కాంతి అనేది ఏ విధంగా కూడా వక్రీభవనము చెందదు, నేరుగా ఇలాగే వెళ్ళిపోతుంది. ఓకేనమ్మా, కానీ కొంత యానకంతో ఇలా వస్తే ఇలా వస్తుంది, ఒకవేళ ఇలా వస్తే ఇలా వెళ్తుంది. ఓకే, క్లియర్? సో లంబంగా పతనమైనప్పుడు తప్ప మిగిలిన ఏ సందర్భంలోనైనా కాంతి అనేది వక్రీభవనం చెందుతుంది. సో కాంతి కిరణం రెండు యానకాల మధ్య గల సరిహద్దుపై పడినప్పుడు యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అన్నప్పుడు అంటే యాంగిల్ ఐ ఇది యాంగిల్ ఆర్ రెండు సమానంగా ఎప్పుడు ఉంటాయంటే సమానంగా ఎప్పుడు మామూలుగా ఇలా వెళ్తే ఇది వేరుగా ఉంటుంది, ఇది వేరుగా ఉంటుంది. కానీ యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ గా ఉండాలంటే ఈ రెండు ఇలా వెళ్ళాలి. అంటే 0 డిగ్రీల కోణంతో పంపిస్తేనే అది సాధ్యపడుతుంది. ఓకేనమ్మా, 0 డిగ్రీలు ఏ కోణంలోనైనా పంపించడం అనుకో, ఆప్షన్ 1 చూడండి, ఏ కోణంలోనైనా పంపిస్తే అప్పుడు ఒక కాంతి కిరణం విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించినప్పుడు పతన కోణం ఎక్కువగాను వక్రీభవన కోణం, పరావర్తనం అనకూడదు వక్రీభవనంలో. ఓకేనమ్మా, వక్రీభవన కోణం తక్కువగా ఉంటుంది. అంటే ఏ కోణంలో పంపిస్తే యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అనేది సమానం ఉంటుందా? ఉండదు. మధ్య సంబంధం ఉంది, కానీ పౌనపుణ్యానికి అనేది ఉండదు. పౌనపుణ్యం అనేది జనకం యొక్క స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. సో ఆ క్వశ్చన్ కు సరైన సమాధానం ఆప్షన్ 4. పౌనపుణ్యం అనేది కాంతి జనకంపై ఆధారపడి ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కాంతి కిరణం ఘన యానకం నుండి అరుదైన యానకంలోకి ప్రయాణిస్తుంది. అరుదైన యానకం ఏందో చెప్పలేవాడు. ఓకేనమ్మా, కాంతి కిరణం అనేది ఘన యానకం అంటే గాజు తీసుకోండి, ఘన యానకం అంటే గాజు తీసుకోండి, అరుదైన యానకంలోకి ప్రయాణిస్తుంది. పతన కోణం విలువ పెరుగుతూ, వినాలమ్మా, పతన కోణం విలువ పెరుగుతూ ఒక దశలో వక్రీభవన కోణం 90 డిగ్రీలు. పతన కోణం విలువ పెరుగుతూ ఒక దశలో వక్రీభవన కోణం విలువ 90 డిగ్రీలు అవుతుంది. ఈ పతన కోణం విలువను ఏమంటారమ్మా? ఇక్కడ చూడు నేనేమంటున్నానంటే సింపుల్గా అమ్మ చూడండి ఇక్కడ. సో రెండు యానకాలను వేరు చేసేటువంటి తలము, ఓకేనమ్మా. ఇక్కడే నేను చెప్తాను, ఇది లంబము అని అంటున్నాను, ఇది గాజు అని అనుకోండి. ఓకేనమ్మా, సో గాజు ఎగ్జాంపుల్. సో ఇది రెండు యానకాలను వేరు చేసినటువంటి తలం, ఇది లంబం. ఒక కాంతి కిరణాన్ని నేను ఇలా పంపాను, ఇది మొదటి కాంతి కిరణం ఇలా. సో కాంతి కిరణం అనేది గాజు కదా ఇది. సో ఇది గాజు అయితే దాన్ని ఏమంటాం మనము? సాంద్రతర యానకం అని అంటాం. అరుదైన యానకంలోకి ప్రయాణిస్తుంది. అది ఏ దేంట్లోకైనా సరే. అంటే అరుదైన యానకం అంటే మరొకటి, అది సరళ యానకం ఏదైనా కావచ్చు, గాలి కావచ్చు, నీరు కావచ్చు. ఓకేనమ్మా, ఇలా ప్రయాణించినప్పుడు కాంతి కిరణం అనేది ఇలా వక్రీభవనం చెందుతుంది. ఓకేనా, అంటే ఇది మొదటిది, ఇది కూడా మొదటిది. మొదటి పతన కిరణానికి సంబంధించి మొదటి వక్రీభవన కిరణం. నేను ఆ పతన కోణం విలువ కాస్త పెంచాను.
ఇంకాస్త పెంచాను, ఇది రెండోది, ఇది ఇప్పుడు ఇలా వచ్చింది రెండోది. ఓకేనా? ఆల్రెడీ చెప్పాను, ఒక కాంతి కిరణం అనేది సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించినప్పుడు వక్రీభవన కిరణం అనేది లంబం నుండి దూరంగా జరుగుతుంది అని చెప్పాను. నెక్స్ట్ మూడోది, పతన కోణం విలువ పెంచుతూ పోతే, క్వశ్చన్లో చూడండి, పతన కోణం విలువ పెంచుతూ పోతే ఆర్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు వాడు? 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అంటే ఈ లంబానికి ఇదే కదా 90 డిగ్రీస్. ఇది ఈ రెండు యానకాలను వేరు చేసే తలానికి లంబానికి మధ్య ఉన్న కోణం ఎంత? 90 డిగ్రీస్. పతన కోణం విలువ పెంచుతూ పోతే మొదటిదేమో ఇలా వెళ్ళింది, రెండోదేమో ఇలా వెళ్ళి ఇలా వచ్చింది, మూడోది ఇలా వెళ్ళి ఇలా, ఆ రెండు యానకాలను వేరు చేసే తలం గుండా పాకుతూ ప్రయాణించింది. ఇది మూడవ కిరణం, మూడవ వక్రీభవన కిరణం. చూడమ్మా, ఓకేనమ్మా. సో ఈ సందర్భంలో ఈ పతన కిరణానికి మరియు లంబానికి మధ్య ఉన్న ఆ కోణాన్నే మనం సందిగ్ధ కోణం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ కోణాన్ని కాదు, ఈ లంబానికి వక్రీభవన కిరణానికి మధ్య ఉన్న కోణాన్ని సందిగ్ధ కోణం అనం. ఎక్కడైతే వక్రీభవన కోణం, చూడమ్మా వినాలి, ఎక్కడైతే వక్రీభవన కోణం 90 డిగ్రీలుగా ఉన్నప్పుడు పతన కోణం విలువ ఎంత ఉంటుందో, వక్రీభవన కోణం విలువ 90 డిగ్రీలు ఉన్నప్పుడు పతన కోణం విలువ ఎంత ఉంటుందో ఆ పతన కోణం విలువను మనం ఏమంటామంటే సందిగ్ధ కోణం అని అంటాం. సందిగ్ధ కోణం అంటాం. ఇంకా దానికి డెఫినేషన్ ఏం చెప్పుకుంటామంటే, ఏ పతన కోణం వద్ద అయితే, పతన కోణం అంటే ఇది, ఏ పతన కోణం వద్ద అయితే వక్రీభవన కిరణం అన్నది ఆ రెండు యానకాలను వేరు చేసే తలం గుండా పాకుతూ ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్ని మనం సందిగ్ధ కోణం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఓకేనమ్మా? సో సందిగ్ధ కోణం విలువ ఎంత అంటే ఏం చెప్పాలమ్మా మీరు? సందిగ్ధ కోణం వద్ద, సందిగ్ధ కోణం 90 డిగ్రీలు అని చెప్పకూడదు, మీరు అదే చెప్తారని నేను అడిగిన. సందిగ్ధ కోణం 90 డిగ్రీలు అని చెప్పకూడదు, సందిగ్ధ కోణం వద్ద వక్రీభవన కోణం 90 డిగ్రీలు. ఓకే, క్లియర్? సందిగ్ధ కోణం అంటే ఈ లంబానికి పతన కిరణానికి మధ్య ఉన్న కోణం సందిగ్ధ కోణం. ఓకేనమ్మా? అయితే దీని గుండా ప్రయాణించినటువంటి ఆ వక్రీభవనటువంటి కిరణం ఆ రెండు యానకాలను వేరు చేసి తన వెంబడి పాకుతూ ప్రయాణించాలి. ఓకేనా? చూడండి, మళ్ళీ డెఫినేషన్ చెప్తాను చూడండి. ఏ పతన కోణం వద్ద అయితే వక్రీభవన కోణం విలువ, లేదా ఏ పతన కోణం వద్ద అయితే వక్రీభవన కిరణం అన్నది ఆ రెండు యానకాలను వేరు చేసే తలం వెంబడి పాకుతూ ప్రయాణిస్తుందో, అంటే ఆ వక్రీభవన కిరణం అనేది ఆ రెండు యానకాలను వేరు చేసే తలం గుండా ఇలా ప్రయాణించాలి అంటే ఇక్కడ పతన కోణం ఎంత ఉండాలి? ఆ పతన కోణాన్ని ఈ కోణాన్ని మనం సందిగ్ధ కోణం అంటాం. ఓకేనమ్మా? సో సందిగ్ధ కోణం ఎంత అంటే 90 డిగ్రీలు అని చెప్పకూడదు, సందిగ్ధ కోణం వద్ద వక్రీభవన కోణం ఎంత అంటే 90 డిగ్రీలు. ఓకే, క్లియర్ అమ్మా? ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3, సందిగ్ధ కోణం. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్, ఒక యానకం యొక్క వక్రీభవన గుణక విలువ 1 అయితే ఆ మాధ్యమం ఏమిటి అన్నాడు. సో వక్రీభవన గుణకము రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన గుణకం విలువ n ఈక్వల్ టు, వక్రీభవన గుణకాన్ని n అనేటువంటి అక్షరంతో ఇస్తారు. వక్రీభవన గుణక విలువ 1 అయితే ఆ యానకం ఏంటి అని అంటున్నాడు. సో వక్రీభవన గుణకం, దానిని మనం ఏ అక్షరంతో చూస్తామంటే n అనేటువంటి అక్షరంతో చూస్తాం. వక్రీభవన గుణకానికి ఫార్ములా అంటే n ఈక్వల్ టు c బై v. ఇక్కడ c అనేది దేనిని తెలియజేస్తుంది అంటే శూన్యంలో కాంతి వేగాన్ని లేదా గాలిలో కాంతి వేగాన్ని తెలియజేస్తుంది. c అనేటువంటి ఈ లెటర్ దేనిని తెలియజేస్తుంది అంటే శూన్యంలో కాంతి వేగము లేదా గాలిలో కాంతి వేగాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ v అనేది ఏంటంటే గాలిలో లేదా శూన్యంలో తప్ప ఏ ఇతర యానకంలోనైనా కాంతి వేగం, అది గాజు కావచ్చు, నీరు కావచ్చు, డైమండ్ కావచ్చు, ఏదైనా సరే. సో c అనేది గాలిలో కాంతి వేగాన్ని తెలియజేయగా v అనేది ఇతర యానకంలో కాంతి వేగాన్ని తెలియజేస్తుంది. అయితే నేనేమంటున్నానంటే ఈ గాలిలో కాంతి వేగం ఎంత? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో గాలిలో కాంతి వేగం 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ గా ఉంటుంది. అయితే ఈ n విలువ 1 రావాలి అంటే కింద కూడా ఎంత విలువ ఉండాలా? 1 రావాలంటే ఇక్కడ కూడా గాలే ఉండాలి, అవునా కదమ్మా? సో ఇక్కడ కూడా ఆ సేమ్ విలువ తీసుకుంటే అప్పుడేమొస్తుందంటే 1 వస్తుంది. అయితే n ఈక్వల్ టు 1 విలువ రావాలంటే అప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? సో
యానకం యొక్క వక్రీభవన గుణక విలువ 1 అయితే ఆ మాధ్యమం ఏమిటి? గాలి. ఒకవేళ గాజును తీసుకుంటే n=1 రాదు. డైమండ్ తీసుకున్నా రాదు, నీరు తీసుకున్నా రాదు. గాలిని తీసుకున్నట్లయితే C/V. అక్కడ C ఎంత? 3 × 10⁸. కింద కూడా గాలిని తీసుకోవాలి, 3 × 10⁸. సో n=1 వస్తుంది. సో 31 క్వశ్చన్స్ కంప్లీట్ చేశానమ్మా.